హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అందరూ కలిసి చదువుదాం. తీసిన వారొకసారి, అది తెరిచిన వారొకసారి మన మధ్యనున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉంది. మీ చదివేరా? కలిసి చదువుదామన్నట్టున్నాను. చదువుదాం. 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అని పేరు కలిగిన వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉన్నది అనే మాట. మరొక వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుదాం. నయస్సోను సల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. స్తోత్రం. పరిశుద్ధుడా, మరొకసారి నీ సన్నిధిలో తల ఉంచాము, వాక్యం ధ్యానం చేసుకుంటున్నాము. ఏకాగ్రత ఇవ్వండి. మా ఆలోచనల తలంపులు శరీర సంబంధంగా ఉండకుండా, లోక సంబంధంగా ఉండకుండా, ఏమి చెప్పబోతున్నావు అనే అంశాన్ని మనసులో పెట్టుకుని ధ్యాసతో వినుటకు, శ్రద్ధతో వినుటకు, అపార్థం చేసుకునే మనసు మాలో లేకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక గడియ సేపు దేవుని చిత్తమైతే రాహాబు అని పేరు పెట్టబడిన స్త్రీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమె జీవితంలో జరిగించిన ఆమె మాటలు, ఆమె నిర్ణయాలు, ఆమె పట్టుదలలు, ఆమె నడవడిక, దేవుని విషయంలో ఆమె కలిగి ఉన్న ఆసక్తి అలా బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని సంఘముగా, విశ్వాసులంగా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాటను బట్టి చూస్తే రాహాబు పక్కన ఇంటి పేరు మాదిరిగా ఒక పదం ఉపయోగించటం జరిగింది. ఇంటి పేరు మాదిరిగా రాహాబను వేశ్య. సో ఈమె గురించి మనం ఏం చదువుకోవాలి? ఈమె మనకేం చెబుతుంది? ఈమె జీవితంలో ఏమైనా ఒక పద్ధతి ఉందా మనం నేర్చుకోవటానికి? పరిశుద్ధులు బోధ చేయాలి, పరిశుద్ధంగా ఉండాలనుకునేవాడు ఆ బోధ వినాలి. అలా పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఈవిడేంటండి, ఆవిడ ఎలాంటిదో చెప్పేస్తున్నారు మీరు. దేవుడి వ్రాయం చేశాడు, ఆమె ఎవరు అన్నట్టుగా పేరైతే ఉంది, కానీ పేరు పక్కన మరొక పేరు ఉంది. ఆమె క్యారెక్టర్ని చెప్పేస్తూ ఉంది. ఆమె ప్రొఫెషనా? అవును అన్నట్టుగా. నిజానికి ఆమె ఇది ప్రొఫెషను బాగుంటుందని కాదండి. చివరికి శరీర రీతిగానో, లోకరీతిగానో, మరొకలాగనో ఏడ్వబడి, లాగబడి, జారి
యూదురాలు కాదు సుమ. చివరికి ఇక తన జీవితాన్ని ఒక ప్రొఫెషన్గా మార్చేసుకుంది. అందరికీ కూడా రాహాబు అంటే ఆ పట్టణంలో, ఆ కోటలో, ఆ రాజ్యంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఏ రాహాబు ఇంకా ఎవరు ఉండాలి. అంటే చాలామంది ఉంటుంటారు. ఏ రాహాబు అంటావేంటి అంటూ వెంటనే ఆ చేసే వ్యాపారాన్ని బట్టి చెప్పేస్తారు కదండి. ఎవరైనా ఏ బాబు అంటే ఉల్లిపాయల బాబు అని చెప్పాలి, లేకపోతే కోడిగుడ్ల బాబు అనాలి. ఎందుకంటే వ్యాపారాన్ని బట్టి ఓ ఆ బాబా అనుకుంటాం. ఇది మర్మంగా చెప్తున్నాను అనుకోవద్దు. ఆమెకు అలా ముద్ర పడిపోయింది. కావాలని లోకం వేసిన ముద్ర కాదు అది. ఆమె కావాలని ముద్ర వేయించుకున్న స్థితి. స్తోత్రం కలుగునుగాక. ప్రతి వారికి కూడా తెలిసిపోతున్న పరిస్థితి. ఆవిడ కాదు అది అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి. ఇక ఆమె గురించి నేనేం నేర్చుకోవాలి? ఈరోజు బోధ ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు? ఈ బోధ ఆదివారం ఆరాధనలో చెప్పి ఆమె గురించి మనమేమి నేర్చుకుంటామండి? విశ్వాసాన్ని బట్టి ఆమె వేగుల వారిని సమాధానంగా చేర్చుకుని నాశనాన్ని తప్పించుకుంది. విశ్వాసాన్ని బట్టి అని విశ్వాసం గురించి ఉంటే ఉండొచ్చండి. కానీ మీరేమో ఆవిడ జీవితాన్ని చూద్దాము, ఆవిడ నుంచి దేవుడు ఏమి నేర్పిస్తాడో చూద్దాము అని మీరు వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు అని మీరు నన్ను అలాంటి ఆలోచనలతో సంధించవచ్చు. ప్రశ్నలు మీలో రావచ్చు, ప్రశ్న వేసే ధైర్యం మీలో లేకపోవచ్చు. నేను కూడా నా ఇష్టం వచ్చింది చెప్తాను, మీరు వినాల్సిందే అనే బాణీలో ఇక్కడ నిలబడితే దేవుని కార్యం జరగదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఒక పేరు రాయిస్తేనే ఉబ్బి తబ్బిబ్బైపోయి మన పాటలు పాడి ప్రార్థన చేసే దేవానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు 3 సార్లు హిందూ దేశం పేరు రాయించవయ్యా, ఎంత ధన్యత. ప్రసంగాల్లో, ప్రార్థనలో దేవుని స్తుతించాం. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో హిందూ దేశం 3 సార్లు 2 సార్లు నువ్వు రాయించావు ప్రత్యేకంగా. అంటే ఈ మా దేశం నీ గుర్తుపెట్టుకుంటున్నావు. మా దేశం మీద నీకు ప్రణాళిక ఉంది. అప్పటికే మా దేశం నీ యొక్క చూపుల్లో ఉంది. ఎంత ధన్యత, ఎంత 3 సార్లు రాయించావు మా దేశం గురించి బైబిల్లోనయ్యా. బైబిల్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ దేశం ఎక్కడుందబ్బా అని అనుకునేలాగున మా దేశం గురించి రాయించావయ్యా అంటూ అతిశయంతో మనం ఆలోచన చేస్తుంటాం. అతిశయించుతోనే చాలామంది ఉపదేశకులు చెప్తుంటారు. ఇది ఒక ధన్యత, ఇదొక భాగ్యం. దేవుడు మన దేశం పేరు బైబిల్లో పెట్టాడండి. ఎంత ధన్యత. ఒకవేళ ఆ ఆలోచన అలా ఉంచి దానితో పోల్చుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం విశ్వాసం గురించి చెప్తే బాగుండును. అమ్మో మామూలుడు కాదు. నోవహు విశ్వాసం గురించా? వినాల్సిందే. ఇక మోషే అంటారా? నెంబర్ 1 విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి ఈవిడేంటి మళ్ళా మధ్యలోనికి పానకంలో పొడకలాగా, కంట్లో నలకలాగా. అబ్రహాం అంటారా? వినాలి. నోవహు గురించి అంటారా? వినాలి. ఇలా చెప్పుకుందాం. దావీద్ అంటారా? వినాలి. మోషే అంటారా? వినాలి. యెహోషువ అంటారా? వినాలి. ఎస్తేర్ అంటారా? వినాలి, విందాం. రూత్ అనాలా? విందాం. అన్నా అనాలా? విందాం. సమయలు తల్లి. స్తోత్రం కలుగునుగాక. ఆ భక్తి, ఆ ఉపవాసాలు, ఆ ప్రార్థనలు, ఆ గోజాడటాలు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళటాలు, బలులు అర్పించటాలు, పాఠాలు నేర్పించాలంటే వాళ్ళ జీవితాన్ని మనం కాచి వడకట్టాలండి. అప్పుడు మనకు పాఠాలు నేర్పించుకుంటాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఈమె పేరు చెప్తారు, ఈమె వేశ్య అంటారు, ఈమె గురించి మీరు పాఠాలు చెప్తామంటారు. ఈరోజు మీరు నేను అంత తగ్గిపోవద్దు. ఈమె కన్నా మనం గొప్పవాళ్ళమని కాలర్ మీద చేయి వేసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక ఆలోచన చేస్తున్నా. నా మట్టుకు నేను 11వ అధ్యాయము, ఇంత గొప్ప సాక్ష్య సమూహము అన్నట్టుగా 10వ అధ్యాయంలో కూడా చూస్తాం మనం. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి, ఎవరెవరు ఎలాంటి విశ్వాసం చూపించారు, ఆ విశ్వాసం ఎవరి పట్ల చూపించారు, ఎవరి పట్ల విశ్వాసం చూపించడం ద్వారా దేవుడు వాళ్ళను ఎలా మెప్పించాడు, ఎలాగున ఘనపరిచాడు,
అనే మాటలను చూస్తూ మొత్తం ఆ చాప్టర్ అంతా కూడా విశ్వాసం గురించి, విశ్వాసుల గురించి, వాళ్ళలో ఉన్న విశ్వాసం గురించి. ఒకవేళ మనం ఆవిడ తీసిపారేయండి, అసలు ఆవిడ గురించి చెప్పొద్దు, విశ్వాసం గురించి చెప్పినా సరే వద్దు, ఆవిడ గురించి వినమంటే ఈ బైబిల్లో నుంచే తీసేయాలి. దేవుడి సూపర్ హీరోస్ అందరినీ చెప్తాడు. రూతు గురించి చెప్తాడు, సారాయి గురించి చెప్తాడు. ఇలాంటి టాప్ లీడర్స్ అందరూ ఉంటే వాళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు ఈవెన్ లిస్టులో పెట్టాడేంటి అని మనం అర్థం చేసుకుంటే దేవుడు అవునన్న దానికి మనం కాదనలేం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శాస్త్రులు పరిసయ్యులు కూడా అలాగే అనుకునేవారు యేసు ప్రభు ఉన్న దినాల్లో. వాళ్ళ భక్తి, వాళ్ళ హడావిడి, వాళ్ళు క్రమం పాటించే విధానం చూస్తే ఒకరిని మించి ఒకరు ఉండేవారు. ప్రజలు కూడా ఈయన ఈ శాస్త్ర, ఈయన తర్వాత ఎవరైనా, ఆయన ఆ పరిసయ్యుడ యాజకుడా, అబ్బో నెంబర్ 1 అందులో, ఈయన తర్వాత ఎవరైనా అని ప్రజల చేత మెప్పు పొందేవారు. మెప్పు పొందుట కొరకు వస్త్రధారణ, మెప్పు పొందుట కొరకు కుడి ఎడమల గురించి ఖండన, మెప్పు పొందుట వరకు తెలుపు నలుపు అనే బోధలు విపరీతంగా చేసేవారు. దినాలు పాటించాలి, ఎలా పాటించాలి, ఇప్పుడు పాటించాలి, ఎక్కడ పాటించాలి, ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి అనే బోధలు ఒకరి మించి ఒకరు చేసేవారు. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, సదుకాయులు అనుకోండి. కాసేపు భక్తిలో వాళ్ళ తర్వాత అన్నట్టుగా నిలువుటంగిలు వేసుకుని తిరుగుతుంటారు వీధుల్లో, తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటారు వీధుల్లో. అందరి చేత వందనాలు చెప్పించుకుంటుంటారు. అందరిలోనూ అందరి కళ్ళల్లో ఉన్న నలకలను ఎత్తి చూపిస్తుంటారు. వాళ్ళ కంట్లో ఉన్న దూలాల గురించి వాళ్ళు మాట్లాడరు. శాస్త్రులు, పరిసయ్యులు స్వనీతి. విశ్రాంతి దినం, విశ్రాంతి దినం, విశ్రాంతి దినం, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. యేసు వెనకాల కూడా పడ్డారు వీళ్ళు. మామూలుగా కాదు, అసలు యేసు బతికిన కాలం అంతా చాలా సందర్భాల్లో అదే లైన్లో తీసుకొచ్చేవాడు. విశ్రాంతి దినం ఇలా ఉండాలి కదా, ధర్మశాస్త్రం చెప్పింది కదా. విశ్రాంతి దినం ఏం తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ యేసు ప్రభు యొక్క కార్యాలకు అడ్డొస్తూ ఉంటే ప్రభు అవన్నీ పక్కకు పెట్టి ఒకటే మాట చెప్పాడు. మీ భక్తి చూస్తుంటే, మీ హడావుడి చూస్తుంటే ఎలా కనపడుతున్నారు నాకు? సున్నం కొట్టిన సమాధులు. సున్నం అంటే భక్తి, పైకి కనపడే భక్తి. విశ్రాంతి దినం, ఈ దినం, ఆ దినం, 7 గంటలు, కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కడుక్కోవాలి, కడుక్కోకూడదు. ఇందులో మీరు నెంబర్ 1. కానీ మీ జీవితం, మీ సాక్ష్యం, మీ అంతరంగం, మీ మనస్సు, మీ ఆలోచన, మీ తలంపులు కుళ్ళు పాచితో ఉన్నాయి, ఘోరంగా కంపు కొడుతున్నాయి మీ ఆధ్యాత్మిక అంతరంగ జీవితాలు. అంత మాట అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. యేసు ఒక పరిసయ్యునింట భోజనానికి రావయ్యా, నాతో పాటు భోజనం చేయమని ఒక పరిసయ్యుడు పిలిస్తే యేసయ్య వెళ్ళాడు. యేసయ్య ఇంట్లో ఉన్నాడని తెలిసి ఒక ఆవిడ వచ్చింది. భయపడుతూనే లోపలికి వచ్చేసింది. చేతిలో ఉన్న అత్తరుబుడిని వణికే చేతులతో తెరవబోతుంటే అది చేతుల్లోంచి జారిపోయింది, కింద పడిపోయింది. ఆ బరిలో మిగిలిన దానిని వణికే చేతులతో తన చేతిలో తీసుకుని ఆయన శిరస్సు మీద పోసేసి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ, కాళ్ళు కన్నీటితో కడుగుతూ, తన తల జుట్టుతో తుడుస్తూ, ముద్దులు పెడుతూ, పట్టుకున్న పాదాలను వదిలిపెట్టడం లేదు. ఆవిడెవరో పరిసయ్యుడికి తెలుసు, మనకి తెలుసు. చూస్తున్నాడు పరిసయ్యుడు. యేసు దగ్గరికి ఈవిడ వచ్చిందేంటి, యేసుని అలా ముట్టేసుకుంటుందేంటి, యేసు కూడా ఏం మాట్లాడట్లేదేంటి? పరిసయ్యుడు అంటే చెప్పాను కదా, కొన్ని క్వాలిటీ సొసైటీలో నా లెవెల్. అసలు నా ఇంట్లోకి వచ్చి అర్హతే లేదు దీనికి ఈవిడికి కాదు, దీనికి ఎవరు రానిచ్చారు అన్నట్టుగా. ఈయన ప్రవక్త అంటున్నారు అందరూను, ప్రవక్త అన్నట్టుగానే నేను పిలిచాను. ప్రవక్త అయితే ఇది ఎటువంటిదో తెలిసే ఉండాలి కదా, ఎలాంటి బ్రతికేదో తెలిసే ఉండాలి కదా. ఊరంతా దీని గురించి ఎలా చెప్పుకుంటున్నారో తెలియకుండా ఉంటుందా? ప్రవక్త అంటున్నారు, మరి ఈయనేంటి మౌనంగా ఉన్నాడు.
సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ. సహజం కదండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఇదిగో ఈ పరిసయ్యుడు ఈ దృష్టితో చూశాడు ఆ వ్యక్తిని, నేను ఈ దృష్టితో చూశాను ఈ వ్యక్తిని. మనకు తెలియటానికి రాయించాడు ఆ సంఘటన. పరిసయ్యుడు మనస్తత్వం ఇది: లోకరీతి భక్తి, లోకరీతి నీతి, లోకరీతి షో. కానీ నేను లోకరీతి కోసం కాదు, హృదయం మెరిగి అంగీకరిస్తాను, హృదయం మార్చటానికి అంగీకరిస్తాను. ఇటువంటి వారి కోసమే నేను వచ్చాను. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. భక్తి అయితే తీవ్రంగా చేసావు కానీ, చేస్తున్నావు కానీ, నేను ఇంటికి వచ్చినప్పుడు కాళ్లకు నీళ్ళు ఇచ్చావా, నా తలకు జుట్టుకు నూనె ఇచ్చావా అన్న మాటలు అక్కడే ఉన్నాయండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ సన్నివేశము, ఆ సంభాషణలు ప్రజా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను భక్తులు ఎలా చూస్తారు, దేవుడు ఎలా చూస్తాడు, లోకరీతి మనస్తత్వం ఎలా ఉంటుంది, దేవుని మనస్తత్వం ఎలా ఉంటుంది. యేసుప్రభు మాటలు సువార్తలో వ్రాయించి ఈరోజు మన ముందు పెట్టడం ద్వారా సంఘం ముందు ఆయన ఏం చెప్తున్నాడు? మీ ఉద్దేశాలు ఆ పరిసైన ఉద్దేశాలాగా ఉండకూడదు, మీ ఉద్దేశాలు నా ఉద్దేశాలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. లోకం చూసినట్టుగా మీరు వ్యక్తులను చూడకూడదు, నేను చూసినట్టుగా మీరు వ్యక్తులు చూస్తే మీకు మంచి పాఠాలు దొరుకుతాయి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే శరీరరీతి ఆలోచనలు, అదే లోకరీతి జ్ఞానం. ఇంకా ఈ పులిపిండి సంఘంలో లేదా విశ్వాసుల్లో, విశ్వాసంతో కలిగి ఉన్నామని మీరు నేను చెప్పుకుంటున్న మనలో ఇంకా ఈ తీరు పోవట్లేదు. ఇంకా ఆ స్థాయి, ఆ స్వభావం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. మనం శరీర సంబంధం కాదని ప్రభు డిక్లేర్ చేసేసాడు. కనుక శరీర సంబంధంగా ఉండే విషయాలన్నీ మీరు తగ్గించేసుకుంటూ ముగించేయాలి. ఆత్మ సంబంధ విషయాలు మీరు అలాగున్న డెవలప్ అవుతూ బాగా నేర్చుకుంటూ పరిపూర్ణతలోకి వచ్చేసేయాలి. శరీర సంబంధంగా గ్రాఫ్ పడిపోతూ ఉండాలి, ఆత్మ సంబంధంగా గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనిని ఎప్పుడైతే మనం ఓడిస్తూ, దీన్ని సప్రెస్ చేస్తూ, దీన్ని కాల్చివేస్తూ, దీన్ని నరికివేస్తూ, ఇంకా 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 అంటూ దీన్ని ఎప్పుడైతే దీన్ని అదిమేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆత్మీయంగా వర్ధిల్లుతాం. స్తోత్రం కలుగునుగాక. లేదా ఆత్మీయంగా మనం ప్రయాసపడి ఆత్మలో పోరాడుతూ ప్రభు కోసం ప్రభులాగా అటు తప్పిస్తూ ఇలా వెళుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వీటన్నిటిని కూడా కూల్చివేసే శక్తి మనలోకి వచ్చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. సో ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు, అక్కడ జరిగిన సంభాషణ, యేసుప్రభు చెప్పిన మాటలు, యేసుప్రభు పరిసయ్యునితో చెప్పిన మాటలు, యేసుప్రభు ఆమెతో చెప్పిన మాటలు. భోజనం అయితే పెట్టావు కానీ అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు యేసుప్రభు. ఈమె భోజనం అయితే పెట్టలేదు కానీ దేవునికి ఇష్టమైన పని చేసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీటితో ఆయన కాళ్ళు కడగలేదు కానీ కన్నీటితో కాళ్ళు కడిగింది, హృదయాన్ని కొమ్మరించింది, కృతజ్ఞతతో ఆయన పాదాల దగ్గర పడిపోయింది. మరలా సమయం దొరకదేమో అనుకుంటూ కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతుంది అన్నటువంటి రీతిలో. ఈమెనేమో శబాష్ అన్నాడు, ఆయననేమో మరొకలా మాట్లాడలేదు కానీ ఇదిగో నువ్వు చేసిన పని ఇంతే, ఈవిడ చేసిన పని శబాష్, బైబిల్లో రాయిస్తున్నాను అని రాయించాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సో ఈ విషయాలన్నీ కూడా మనము ఒక అవగాహనతో ఎప్పుడు ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానం చేసినా మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు ఎన్నున్నా ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టేసి నేర్చుకుంటా, నా ప్రీకన్సీవ్డ్ థాట్స్, ఆలోచనలన్నీ కూడా పక్కకు పెడితేనే ఆయన నాకు నేర్పించగలరు. లేకపోతే నేను అప్పటికే అనుకున్నవి, ఒక సత్యమని నమ్మినవి, వాటి మీద నా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకున్న వాటిని అలా ఉంచుకుంటూ నేర్పించన్నామనుకోండి, కొన్ని విషయాలు దేవుడు నేర్పించలేడు. కొన్ని పాత పునాదులను ఆయన పెకలించి వేస్తాడు. పెకలిస్తేనే మరలా శ్రేష్టమైన పునాది ఆయన వేయగలడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే మనస్తత్వం చాలా చాలా ప్రాముఖ్యం. మన తత్వం మారింది అన్నా, మన ప్రవర్తన మారింది అన్నా, మన నడవడిక మారింది అన్నా
అంతా దేన్ని బట్టి మొదలవుతుంది చెప్పండి? మనస్సును బట్టి. అందుకేనేమో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమని? మీరు క్రీస్తును పోలి క్రీస్తు మనసు కలిగి ఉండండి. క్రీస్తులాగా అన్ని విషయాల్లో మీరు తయారవ్వాలి అంటే ఒక టార్గెట్ పరిశుద్ధాత్మని ప్రభావంతో ఆయన చెప్పిన సంగతి. కనుక సంఘమా ఈ దినాల్లో ఇలాగుంటే అలాగుంటే చాలని కాదు కానీ క్రీస్తు. ఇంతకీ మనము ఎక్కడున్నాము? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు పౌలు రాహాబు గురించి మాట్లాడుతున్నాడు. ప్రారంభమైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము అంటూ 6వ వచనంలో ప్రారంభించినటువంటి వ్యక్తి, 7వ వచనంలో నోబహు దగ్గర ప్రారంభించినటువంటి వ్యక్తి, 8వ వచనం దగ్గర నుంచి క్రిందకు వచ్చి చూస్తే అబ్రహాము సారాల గురించి వ్రాయించినటువంటి వ్యక్తి, అలాగున్న తర్వాత మోషే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఇంకా కింద సమూయేలు గురించి వ్రాయిస్తున్న వ్యక్తి, చటాలున్న కంటిలో నలకలాగా రాహాబు విశ్వాసం అంటాడు. ఏంటండి బాబు? పోనీ రాహాబ్ అంటే పలానా భక్తురాలు, పలానా దేవుని మందిరంలో సేవ చేసినావిడి, బాల్యం నుంచి సమర్పించుకున్నావిడి అన్నట్టుగా ఏదైనా కొంచెం ఘనత ఉండాలి కదండి. దేవుని హృదయానుసారుడని దావీదుకు ఉన్నట్టుగా, దేవుని వీళ్ళంతట్లో నమ్మకస్తుడని మోషేకు ఉన్నట్టుగా, అబ్రహాముతో దేవుడు స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడని లేఖనాల్లో ఉన్నట్టుగా, దేవునితో నడిచాడు నోవహు అని చెప్పినట్టుగా, సారాయి దేవుని నమ్మెను అన్న మాటను బట్టి ఈవిడ గురించి ఏం చెప్పుకోవాలి? మీకు నాకు వాదం ఎందుకు? లోకరీతిగా మనమెందుకు ఇలాగున్న వాదాలకు వివాదాలకు పోవాలి? దేవుడు 11వ అధ్యాయంలో మహానుభావులు, విశ్వాసములో యోధులు, విశ్వాసములో వీరులు, విశ్వాసం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం అనేటటువంటి ఆ లిస్టులో దేవుడు రాహాబును కూడా పెట్టాడు. కనుక మనము అంగీకరించి నేర్చుకోవలసిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు పెట్టాడు లిస్టులో. నేను తీసేస్తాను రాహాబును నా లిస్టులో నుంచి. దేవుడు సంఘంలో చేర్చుకుంటే చేర్చుకోవచ్చు. నా అవయవంగా ఉండమ్మా, నా శరీరంలో ఒక శరీరంగా ఉండు, నువ్వు నాకు ఇష్టము అని సంఘములో ఆ ద్రాక్షవల్లిలో ఆ ద్రాక్ష తీగగా ఈమె సంఘం గురించి ఒక ఓవరాల్గా మాట్లాడుతున్నా. కానీ సంఘం దేవుని లైన్లో ఉండాలి. ఎందుకంటే శరీరానికి ఒక ఇష్టం లేదండి. శరీరము శిరస్సు ఇష్టం కింద ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సంఘం యేసుప్రభు శరీరం, యేసుప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. కనుక డిసిషన్స్ అన్నీ కూడా శిరస్సువే. స్తోత్రం కలుగునుగాక. ఈ కుడి చేయి ఎలాగుండాలి, కుడి చేతిలోకి ఎవరు రావాలి, కుడి చేతిలో చిటికిన వేలు ఎవరు పెట్టాలి, ఈ కుడి చెయ్యి ఇష్టం కాదు. శిరస్సు సంఘానికి తనకు కావలసిన అవయవాలను అతుకుతూ ఉంటాడు. ద్రాక్షవల్లికి తండ్రైన దేవుడు తీగలను అంటుకడుతూ ఉంటాడు. సంఘమునకు దేవుడు నూతన ఆత్మలను జత చేస్తుండగా, జతపరుస్తుండగా, అంటుకడుతుండగా సంఘము విస్తరించుచుండెను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ అధ్యాయాన్ని బట్టి ఒక చిన్న తాత్పర్యం, ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే ఏంటి, సంఘం అంటే దేవుని దృష్టిలో ఎలా చూస్తాడు, సంఘంలో ఎవరు ఉండాలని అంటూ చూస్తుండగా మరి రాహాబు గురించి దేవుడు ఏదో చెబుతున్నాడు. ఏదో పౌలు ద్వారా అక్కడున్న హెబ్రీ ప్రాంతంలోని విశ్వాసులకు బోధ చేయిస్తున్నాడు. రాహాబు గురించి వేశ్య అంటున్నారు, అక్కడే మీరు రాంగ్ స్టెప్ వేసేస్తారు. రాహాబు మహాభక్తురాలు అన్నట్టుగా మీరు చెప్పుంటే, అమ్మో నోవహుతో సమానం అన్న మాట ఈవిడి, అబ్రహాముతో సమానం అన్న మాట ఈవిడి పేరు కూడా లిస్టులో రాయించారంటే మహానుభావురాలు ఎవరో అని అనుకోవడానికి అవకాశం లేకుండా, ఇదేంటి పాత్రదేవ, ఇదేంటి పౌలు పాస్టర్ గారు, మీరు రాహాబంటూ ఆ పక్కన ఆ పేరు, ఆ పక్కన పదవి లేకుండా ఉంటే ఎంత బాగుండను, రాహాబ్ అనే వేశ్యని అది మళ్ళీ జ్ఞాపకం చేస్తారు ఏంటంటే పొలమారుతుంది మాకు చదువుకుంటుంటే అన్నట్టుగా. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం దేవుని కాళ్ళ దగ్గర కూర్చుని దేవుని కళ్ళల్లోకి చూస్తూ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన వినగలిగిన చెవుల్లోనికి వచ్చేలా చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక వేరే ధ్యాస ఉండకూడదు, వేరే ఆలోచన ఉండకూడదు. ఎంత ధ్యానమో ఎంత ఆశో ఏమో. ధ్యాస అంటే అందులో ఉదాహరణ చెప్పండి, శ్రద్ధ అంటే ఎలా ఉండాలో చెప్పండి అంటే చాలా పాఠాలు చెప్పొచ్చేమో. కానీ మార్త మరియా లేదా మార్త యేసును భోజనానికి పిలిచింది.
ఆమెకు సహోదరి మరియ కూడా ఉంది. ఆమెకు కూడా యేసు అంటే చాలా ఇష్టం. ఇక లాజరు అనే సహోదరుడు యేసుకు స్నేహితుడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు అక్కడ సన్నివేశం వివరించి చెప్పను కానీ ఏది ధన్యత అన్నాడు, ఏది ధన్యత కాదన్నాడు. మా అత్త చేసేదానిని కొట్టి పాడేయలేదండి, కొట్టి పాడేయకూడదు. మనం ఆ పరిచయం కూడా అవసరం. కానీ ఏ సమయంలో ఏది ప్రాధాన్యం, ఈ సమయంలో దేనికి విలువ ఇవ్వాలి, ఏ సమయంలో ఆ సమయాన్ని దేనికి మనం ఖర్చు పెట్టాలి, అది ప్రాముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనేకమైన విస్తారమైన, ఒక పని కాదు, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని హడావుడి పడిపోతున్నావు, టెన్షన్ పడిపోతున్నావు, స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నావు. ఈమె నా దగ్గర కూర్చుని వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉంది. ఇది ధన్యత. ఈమెకి ఇచ్చిన ధన్యత ఎవరు కూడా తీసేకు, డిస్టర్బ్ చేయకు ఈమెను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఇంటికి వచ్చాడు. లాజరుది ఒక మనస్తత్వం, మార్తది ఒక మనస్తత్వం, మరియది ఒక మనస్తత్వం. ముగ్గురిని యేసు ప్రేమించాడు. ముగ్గురు ఇంట్లోకి వచ్చాడు. ముగ్గురితో పాటు కలిసి భోంచేపోతున్నాడు. అమ్మ మార్త అని పిలుస్తాడు, అమ్మ మరియ అని పిలుస్తాడు, బాబు రే బాబు లాజరు అని పిలుస్తాడు. అందులో ఏ సందేహం లేదు. అందరము దేవుని పిల్లలమే అన్నట్టుగా, అందరము ఆయన ఇంట్లో వాళ్ళమే అన్నట్టుగా, అందరికీ ఆయనతో సంబంధం ఉంది. ఆయన అందరినీ కూడా పిల్లలుగానే చూస్తున్నాడు. కానీ వ్యత్యాసం అంతా ఇంటిలో ఉన్న వ్యక్తుల మనస్తత్వం, వాళ్ళిచ్చే ప్రయారిటీ. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ధన్యతల యొక్క హెచ్చు తగ్గులు తేలిపోతాయి, విశ్వాసం యొక్క పరిమాణాల యొక్క హెచ్చు తగ్గులు తెలిసిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. సంఘంలో కూడా అదే పరిస్థితి. సరే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎలాగంటే, మరి పరిశుద్ధాత్ముడు మత్తయి ద్వారా రాయించాడు సువార్త 1వ అధ్యాయం. అక్కడేం రాయించారు? ఎన్నో అధ్యాయం చెప్పాను? 1వ అధ్యాయం. ఎన్ని వచనాలు చెప్పాను? 5 వచనం చెప్పాను. అయితే 1వ వచనం నుంచి చదువుకుందాం. త్వరగా కలిసి చదువుదాం. మర్మాలు కావాలి, మనకి రహస్యాలు కావాలి. కానీ తేటగా కనపడే వాటిని మనం పక్క పెట్టేస్తూ ఉంటాం. పైన శ్రేష్టమైన పాఠాలు ఏదో నేర్పిస్తూ ఉంటే లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాం. తేటల్లో ఉన్న సత్యం చెప్పాలన్నా నేర్చుకోవాలి, లోతుల్లోకి వెళ్ళి సత్యం తెలుసుకోవాలన్నా ఆయనే నడిపించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో 1వ అధ్యాయంలో 1 నుంచి 5 లేదా 6 వచనంతో పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది కనుక అక్కడికి 14 తరాలు అయ్యాయని క్రింద వచనంలో ఉంది కనుక 6 వచనాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆగండి, ఒక్క ముక్కలో కొన్ని వందల వేల సంవత్సరాలను తీసుకొచ్చేసాడు. వంశావళి, యేసుక్రీస్తు యొక్క వంశావళి, జినియాలజీ. తాత ఎవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు అంటూ బిగినింగ్లోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు తండ్రి ఎవరు, లేదా యేసు ప్రభువును ఎవరు కన్నారు, మరియా ఎవరు, ఇంకా ఎవరు, ఇంకా ఎవరు, యేసు ప్రభుకి ఇంకా ఎవరు, పైనుంచి యేసుక్రీస్తు వంశావళి అంటే ఎలాంటి వంశముల ఆ లింకులోంచి వచ్చాడంటే యేసుక్రీస్తు వంశావళి వరుస. దీపావళి అంటే దీపాల వరుస. యేసుక్రీస్తు వంశాలంటే ఏ వంశములు, ఎవరికెవరు పుట్టారు, ఎవరికెవరు పుట్టారు, జినియాలజీ, వంశవృక్షం అంటాను చూసారా. అలాగనే లింక్ ఇచ్చాడు. నిజానికి యేసు ప్రభు అబ్రహాం వల్ల పుట్టకపోయినా వాగ్దాన పుత్రుడిగా అబ్రహాం సమయంలోనే ఇస్సాకుకు ఒక పోలికగా యేసు ప్రభు పుట్టినా యేసు ప్రభుకు ఒక తల్లి కావాల్సి వచ్చింది కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మత్తయి చేత కూడా పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి అధ్యాయంలోనే రాహాబు పేరు అక్కడ పెట్టించాడు. స్తోత్రం కలుగునుగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మహానుభావులైనటువంటి విశ్వాసపు వీరి లిస్టులో ఆవిడ మధ్యలో తీసుకొచ్చి దేవుడు ఆవిడ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. నోవహు వచ్చాడు, షేక్ హ్యాండ్, శబాష్. మోషే వచ్చాడు, షేక్ హ్యాండ్, శబాష్. అబ్రహాం లైలు నడిచి వస్తున్నాడు, శబాష్. ఇలాగ అనుకుంటా ఉంటే వరుసలు వస్తూ ఉంటే మనం చూస్తున్నాం ఆ సభలో ఎదురుగా కూర్చుని. నెక్స్ట్ ఎవరు? ఓ నోవహు, కమాన్, షేక్ హ్యాండ్, శబాష్. తర్వాత అబ్రహాం, తర్వాత మోషే, తర్వాత ఎవరో,
తర్వాత ఒక స్త్రీ వచ్చింది, సారాయి. తర్వాత ఎవరు? రాహాబు. ఓహో, మనం అనుకుంటాం ఈ వరుసలో ఉందేంటి ఈవిడని. మనలో మనమాట చూడండి, మనలో మనమాట సుమ్మ, మరమల దగ్గరికి వెళ్ళకండి. ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. 11వ అధ్యాయాన్ని ఒక దృశ్యంగా చూస్తున్నాం. వరుసలలో చెప్తున్నాడు, నోవహు, అబ్రహాము, మోషే లైన్లో చెప్పుకోవచ్చు. ఆ లైన్లోనే ఉన్నారనుకుందాం. ప్రభు పిలుస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ప్రభు పిలుస్తున్నారు, మనకు పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు సంఘాన్ని చెప్తున్నాడు, నోవహు విశ్వాసం మనం కలిగి ఉండాలి, అబ్రహాం విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని బట్టి ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. నోవహు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. సారాయి విశ్వాసంతో ఉంది కాబట్టి ఇలాగా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దేవుడే ఇలా తీసుకొచ్చి సభకు పరిచయం చేస్తున్నాడు అనే దృశ్యాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తే వెంటనే నోవహు వచ్చాడు. నెక్స్ట్ ఎవరు? నోవహు లెవెల్లో ఉన్నవాడు. ఎవరు? అబ్రహాము. సూపర్. నెక్స్ట్ ఎవరు? ఈ లెవెల్లోనే తగినవాడు మోషే వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ నెక్స్ట్ పర్సన్ ఎవరు వస్తారంటే వి ఎక్స్పెక్ట్ ఆ లెవెల్, ఆ కెపాసిటీ, ఆ స్థాయి, ఆ విశ్వాసపు ఆ బలం, అందులో ఉన్న పవిత్రత, దేవునితో మమేకమైపోయిన స్థితి, అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ వెనకాల రాహాబు వచ్చింది అనుకోండి. కాసేపు ఈ అధ్యాయాన్ని బట్టి చూస్తే రాహాబు అనగానే ఆ రాహాబు అంటూ ఆవిడ అడ్రస్ మనకు పరిచయం చేస్తూ, పరిశుద్ధాత్ముడు ఆవిడ అడ్రస్ మనకు పరిచయం చేస్తూ, తెలుసా ఈమె తెలుసా మీకు? చూస్తున్నాం కదా, ఒక డ్రామాటికల్గా చూస్తున్న ఒక దృశ్యాన్ని. ఇప్పుడు తెలుసు కదా మీకు అంటూ ఆమెకు కూడా షేక్ ఖండిస్తున్నాడని అనుకుందాం. విశ్వాసాన్ని బట్టి షేక్ ఖండిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. వెంటనే మనం వీళ్ళని ఎలా చూసామో ఆమెను అలా చూడలేము. ఏది? మనలో దేవుని మనస్తత్వం లేకపోతే, దేవుని మనస్తత్వపు ఆ స్థితి, ఆ స్థాయి, ఆ లెవెల్ మనం లేకపోయినా, దేవుడు చెప్తున్నా సరే మనం అంగీకరించం. సభలో కూర్చుని దేవుడు చిన్నవుతో దగ్గర పిలుస్తున్నా మనం వెంటనే ఎదురు చెట్టిస్తాం. ఆ సినారియో చూడండి. దేవుడి దగ్గర పిలుచుకుంటున్నా సరే, ఈమె రాహాబు అని పరిచయం చేస్తున్నా సరే, మనం లేకపోతే లోకం, లేకపోతే లోకపు మనసుతో ఉన్నటువంటి సంఘం, ఈవిడ గురించి చెప్పొద్దు, నువ్వు చెప్తే చెప్పావు కానీ ఈవిడిని చూడను నేను, ఈవిడ గురించి నాకు అభిప్రాయం ఉంది, ఈవిడ నేను లిస్టులో తీసేస్తాను. నువ్వు లిస్టులో పెట్టుకుంటే పెట్టుకో, యేసయ్య 11వ అధ్యాయంలో పెట్టుకుంటే పెట్టుకో, నువ్వు ఆవిడ గురించి చెప్పుకుంటే చెప్పుకో. నో 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 ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అని. సంఘం అంటే ఏంటి? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు ఏమీ లేకుండా దేవుడు ఆవిడ వరుసలో పెట్టడమే మహాభాగ్యం. స్తోత్రం కలుగునుగాక. ఈ స్థాయిలో ఆవిడని పెట్టి లైన్లో ఆవిడ పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఇలాగ నామే ఈ వరుసలో, వాళ్ళ వరుసలో నిలబెట్టేశాడు ఈమెను అని మన కళ్ళు ఇలా మూసుకొని చిచి నీకు ఇష్టమైతే ఇష్టమవుతుందేమో కానీ దేవా మాకైతే ఆవిడ గురించి రాయించావు కదా అని అన్నా సరే, దేవుడు అంటాడు ఆ మనస్తత్వం నీకు పోవాలి. స్తోత్రం కలుగునుగాక. లేఖనం అంగీకరించిన దానిని మనం అంగీకరించాలి, లేఖనం కొట్టివేసే దానిని మనం కొట్టివేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సరే, ఇక ఆమె వస్తూ ఉంటే ఆమె గురించి చెప్పకపోయినా ఈమె విశ్వాసం అంటూ ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, కొంతమంది లోకరీతిగా ఆలోచన చేస్తే నెక్స్ట్ ఎవరబ్బా అని చూస్తాం. ఎందుకంటే ఈ ముగ్గురు అంటే మనకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకెవరు వస్తారు? అలాంటి విశ్వాస యోధులు వస్తారు. కానీ మధ్యలో రాహాబు వచ్చింది, మనకు ఇష్టం లేదు. నెక్స్ట్ ఎవరు వస్తారో ఇంకా ఆవిడ అసలు పట్టించుకో. మనం ఆమె గురించి చూడాల్సిన బాధ్యత మనం తీసుకోం. అసలు ఆవిడ గురించి వినాల్సిన పనే నాకు లేదు. బాబు నెక్స్ట్ ఎవరో పంపించండి బాబు, ఇంకా పెద్ద గొప్ప ఆయన ఎవరినో చూడాలి, ఆ నెక్స్ట్ ఎవరు ఉన్నారో చూడాలి. ఈ మధ్యలో ఈవిడేంటి అన్నట్టుగా సంగమా. ఈ చివరి దినాల్లో మన మనస్తత్వాలు దేవుని మనస్తత్వంతో ఇంకా మమేకం అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలను విడదీసి ఇలాగున విస్తరిస్తూ చెప్పినది చెప్తున్నట్టుగా మీరు అనుకోవద్దు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాహాబు అనగానే చాలామంది రాహాబులు ఉన్నారేమో, రాహాబు అనే వేశ్య, ఇంకా ఏమో కానీ విశ్వాసము,
ఏమో వేశ్య విశ్వాసము రాహాబు ఇంకెవరైనా ఉన్నారేమో కానీ వేగుల వారితో సమాధానముగా చేర్చుకుని అవిధేయులుగా అనేటప్పటికీ ఆ రాహాబే క్లియర్ అయిపోయింది సబ్జెక్టు. స్తోత్రం కలుగును గాక. రాహాబ్ అంటే ఎంతోమంది ఉంటారు, వేశ్య అంటే ఆయన వేశ్యలు కూడా అలాంటి పేర్లు ఉంటారు. విశ్వాసం అంటే ఏమో నమ్ముకున్నారేమో యేసు ప్రభువుని అని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని ఆయన ఐడెంటిఫై చేసి ముందు పెట్టి వాళ్ళు కాదు, పేరు ఒకటే కావచ్చు, వృత్తి ఒకటే కావచ్చు, విశ్వాసాలు అయితే అయి ఉండొచ్చు. కానీ మొత్తం సెటప్ అంటే పెట్టేటప్పటికీ ఇక మనకు వేరే ఆలోచన లేదు, ఇంకెవరు ఆమె అని కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంత డీటెయిల్గా ప్రభు చెప్పిస్తున్నాడు. అక్కడ వేశ్య అనగానే కొంచెం తుళ్ళిపడ్డాం, కొంచెం ఉలికి పడ్డాం. ఈ విశ్వాసుల వీరుల లిస్టులో ఈమెను యాడ్ చేసాడేంట్రా బాబు అని అనుకున్నట్టుగా మన భావన వస్తుంది. అసలు విశ్వాస లిస్టులో నోబహు, మోషే, అబ్రహాం లాంటి ఆ వీరుల లిస్టులో రాహాబుని పెట్టేస్తేనే మనం అంత ఇదైపోతున్నామే. వాళ్ళెక్కడా, ఈవిడెక్కడా, వాళ్ళ పోలిక ఏంటి, వీళ్ళ పోలిక ఏంటి, దేవునితో వాళ్ళకున్న సంబంధం ఏంటి, ఈవిడికి దేవునితో పుట్టుకతో ఉన్న సంబంధం ఏంటి? ఆ స్థాయిలో వదిలేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం దగ్గరికి వస్తే హృదయం తెరుద్దాం, మనోనేత్రాలు విశాలంగా తెరుద్దాం. దేవా నువ్వు ఏం చెప్పబోతున్నావు అని శ్రద్ధగా వినాలయ్యా అని చెవులు తెరుచుకుందాం. అయ్యా నువ్వు చూపించే సత్యాన్ని విశాలమైన కనులతో ఆత్మనేత్రాలతో చూడగలిగిన ఆ చూపు నాకు దయచేవయ్యా అని చూద్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాసపు వీరులు యోధుల లిస్టులో మధ్యలో ఆమెను చేర్చేటప్పటికే చదువుకుపోతాం. కానీ మనం ఆగితే ఈమె గురించి ఎందుకు చెప్పాలి, ఈ లిస్టులో ఎందుకు పెట్టాలనుకుంటున్నాం. యేసుప్రభు అన్నాడు ఆగండి. మత్తయి సువార్త యేసుప్రభు పరిశుద్ధాత్మ ప్రతి లేఖనము ఎవరు రాయించారు చెప్పండి? ఆత్మ ప్రేరేపణతో ఆత్మ రాయించగా లేఖనాలు పుట్టుకొచ్చాయి. స్తోత్రం కలుగును గాక. మరి మత్తయి రాసింది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశాడు. యేసుప్రభుతో కలిసి తిరిగినవాడు, తిన్నవాడు, పడుకున్నవాడు, బోధలు విన్నవాడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఆ తర్వాత కొంతకాలానికి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన విషయాలన్నీ వరుసల్లో రాసుకొచ్చాడు సువార్తగా. యేసుప్రభు అలాగెళ్తుంటే కూడా బయోడేటా రాసినట్టుగా కూడా రాసిన వ్యక్తి కాదండి. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు పరిశుద్ధాత్మ ప్రేరేపించగా జ్ఞాపకం చేసుకుంటూ రాసిన విషయాలు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆ విశ్వాసాల లిస్టులోనే ఆమె పేరు అక్కడ పెట్టాడు, అయ్యో అని నా హృదయం మూలిగితే దేవుడేంటి, పరిశుద్ధుడైన దేవుడేంటి, పరిశుద్ధత గురించి కోపపడి రోషపడి దహించి అగ్నిగా ఉగ్రుడైపోయే దేవుడేంటి, ఈవిని బైబిల్లో పేరు పెట్టాడు, అంతేకాదు విశ్వాసాల వీళ్ళ మధ్యలో ఈవిని నిలబెట్టాడు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన ఆవిని చూపించి అంటే? అలా మత్తయి సువార్తను కాదు, యేసుప్రభు భూమి మీద సంచారం చేస్తూ ఎక్కువగా కొంతమంది ప్రజలతో గడిపేవాడు, ప్రజలతో స్నేహం చేసేవాడు, ప్రజలతో కలిసి తినేవాడు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించేవాడు. శాస్త్రులు పరిసయ్యులు నిలదీశారు. ఏదో నిజం చెప్తున్నట్టుగా, ఏదో బోధ చేస్తున్నట్టుగా, యేసుప్రభుకి జ్ఞానం బోధిస్తున్నట్టుగా, పైనుంచి వచ్చానంటావు, మంచి బోధలు బోధిస్తావు, ప్రవక్తలందరికీ ప్రవచనాలు వివరిస్తావు, ఇదిగో అద్భుతాలు చేసుకుంటూ వస్తూ నాకు అధికారం ఇవ్వబడిందంటావు. ఇంతగా చెప్పే నీవు, ఇంతమంది ఫాలోయింగ్ నీ వెనకాల వస్తుంటే నువ్వేంటి వాళ్ళతో స్నేహం చేస్తావు, నువ్వేంటి అక్కడికి వెళ్ళి కూర్చుంటావు, నువ్వేంటి వాళ్ళతో పాటు భోజనం చేస్తావు, నీ గురించి లోకమంతా ఏమనుకుంటుందో తెలుసా? పాపులకు నువ్వు స్నేహితుడివట చెప్పుకుంటున్నారు లోకమంతాని. బోధ చూస్తే ఇలాగ ఉంటుంది, కానీ ఆయన వాళ్ళతో పాటు ఎక్కువ ఉంటాడు, వాళ్ళ మధ్యన తిరుగుతుంటాడు, వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు, వాళ్ళే కావాలనుకుంటుంటాడు. లోకమంతా భక్తుడైతే, దేవుని గురించి వచ్చినట్టుంటే, బోధ చేసేవాడైతే ఆలయంలోకి వచ్చి పైపేట మీద కూర్చుని బోధ చేయాలి, మనమందరం కూడా బోధ వినాలి. ఈయనటి వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడు. ఏంటి ఎందుకు అన్నారు వాళ్ళు? ఆ సమరీలతోనో పాపులతోనో వాళ్ళకు జాతి ఉందేమో, ఒక గోత్రం ఉందేమో, ఒక తెగ ఉందేమో, అది కాదు. ఆ పాపిష్టోళ్ళతో ఎందుకు నీకు, వాళ్ళతో పాటు ఎందుకు భోజనం చేస్తావు, అక్కడ ఎందుకు కూర్చుంటావు, వాళ్ళతో పాటు ఎక్కువ నువ్వు కనిపిస్తున్నావు. ఆలయంలో ఉండాల్సిన వ్యక్తివి నువ్వు, ఆలయంలో ఉండి దేవుని గురించి చెప్పాల్సిన వ్యక్తివి నువ్వు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి, జ్ఞాపకం వచ్చినాడు. యేసుప్రభు ఏమన్నాడు ఆ మాటలకి? అమ్మో నాకు మంచి పాఠం బోధించారు బాబు, నాకు తెలియలేదు,
అమ్మో అమ్మో థ్యాంక్ యూ అని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడా? ఇలాగా వినండి వినండి పైనుంచి వచ్చానని బోధ మొదలెట్టాడా? ఏమన్నాడు ఆయన? వెంటనే నేను ఇటువంటి వాళ్ళ కోసమే వచ్చాను, ఇటువంటి వాళ్ళ కోసమే వచ్చాను, ఇటువంటి వాళ్ళ కోసమే వచ్చాను. నోబు భక్తుడైతే అయి ఉండొచ్చు, మోషే భక్తుడైతే అయి ఉండొచ్చు, అబ్రహాం భక్తుడైతే అయి ఉండొచ్చు. ఆ రాహాబు ఉన్న ఆ కాలము నుంచి కూడా ఆ దేవుడే యేసుదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి వారి మీద కూడా నాకు దృష్టి ఉంటుందని ఆ రోజే చెప్పాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వెలివేసేయకండి. ఎందుకంటే వాళ్ళు అలాంటి వృత్తిలో ఉన్నారేమో, జారి పడ్డారేమో, ఆకర్షించబడ్డారేమో, సమాజం నెట్టి వేసిందేమో, ఆ బురదలోకి వాళ్ళు పడేలాగున్న బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి పడేసిందేమో. సమాజంలో కొన్ని ఉన్నాయి కదండి ధర్మాలు, ఆచారాలు. ధర్మమనాలు, ఆచారమనాలు. ఆచారం వేరు, ధర్మం వేరు, రెండు ఒకట. అవన్నీ మనకెందుకు? ఆ తెలంగాణ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోనూ ఏదో ఒక వ్యవస్థ ఉందట. ఆ వ్యవస్థ పేరు జోగిని వ్యవస్థట. అది దైవికమైనది, ఆలయాలకు సంబంధించింది. పరిచర్య చేసే పనికత్తెలు, దేవునికి పరిచర్య చేసే జోగినీలు. ఆ జోగిని గురించి మీరు చదువుకుంటే ముక్కు మీద వేలేసుకుంటాం. దేవవేశ్యలు, మంచి పద్ధతి చెప్పాలంటే దేవవేశ్యలు, దేవతల కొరకు స్త్రీలు. మన చుట్టూ అదే ఉండేది. ఏ పండుగలు వచ్చినా ఆ మేళం ఉండాల్సిందే. వేశ్యలు కాదు, దాసీలు, దేవుని దాసీలు, దేవునికి పనిచేసేవారు, దేవుని దగ్గర ఉండేవాళ్ళు. మై గాడ్, లోకం ఎంతగా కళ్ళ గంతలు కట్టేసింది. దేవుడి పేరుతో దారుణాలు, దేవుడి పేరుతో వ్యభిచారం, దేవుడి పేరుతో దుర్మార్గం, దేవుడి పేరుతో దేవునికి అంగీకారం కానీ కుళ్ళంతా ఆలయాలకు తీసుకొచ్చిన పరిస్థితి. జోగినంటే దేవుడు పెళ్లి చేసుకున్నాడు, దేవుడికి అర్పించేసుకుంది ఈవిడి, అళం ఇచ్చేసింది దేవునికి. జోగిని వ్యవస్థలు జోగిన్లుగా ఆ రోజు పూజ ఏదో అయిపోయింది, ఏదో చేసేసారు అయిపోయింది. మరి దేవుడికి పెళ్ళి ఏంటి? దేవుడు పెళ్ళి ఎలా చేసుకుంటాడు అంటే ఆ పూజారే, ఆ గ్రామ పెద్దే దేవుడైపోతాడు కాసేపు. వాళ్ళే దేవుళ్ళని పురాణాలు చెప్తాయి, వాళ్ళ కథలు చెప్తాయి. అక్కడ వాళ్ళకి అయిపోతుంది ఆవిడ. ఆ తర్వాత సమాజానికి అయిపోతుంది ఆవిడ. ఆ తర్వాత బిచ్చగత్తిగా మారిపోతుంది ఆవిడ. ఆ పండగ వచ్చినప్పుడు మాత్రం ఆవిడ ప్రత్యేకంగా చూస్తారు. ఆ తర్వాత అసలు ఊరు లేదు, పేరు లేదు, గుర్తింపే లేదు. మై గాడ్, హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు యేసయ్య? అలాంటి మనసుతో ఉన్న మన కోసం వచ్చాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వరుసలో పెడితేనే, ఆ భక్తుల వరుసలో రాహాబని పేరు చెప్పిస్తేనే పరిశుద్ధాత్ముడు మనం కాస్త ఇబ్బంది పడి పొలమారినంత పని అయిపోయి ఇంకా కష్టంగా ఉంది ఆ మాట లోపలికి స్వాలో చేసుకోవటానికి. ఈ మత్తయి సువార్త దగ్గరికి వస్తే యేసు ప్రభు మనకి ఇంకా మసాలా పెంచుతున్నాడు. మసాలా అంటున్నానని భావించకండి మరొకలాగా. ఇంకా తీవ్రంగా లోపలికి తీసుకెళ్తున్నాడు. ఆ భక్తుల వలసలో పెడితేనే మీరంత టెన్షన్, మీరంత ఇదైపోతున్నారే. నేను ఏ వంశావళిలో నుంచి వచ్చానో ఆ వంశములలో కూడా ఈవిడుంది, ఈవిడలో నుంచే నేను వచ్చాను అంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఊరికినే పైన వేశ్య, అపవిత్రత, దేవుడేంటి, యేసుప్రభు ఏంటి, ఆ వంశంలో సావటం ఏంటని లోకరీతిగా అలా పక్క పెట్టేసేయకండి. నతానియేలు, ఫిలిప్పు అదే మాట్లాడుకుంటున్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే ఫిలిప్ అంటున్నాడు నతానియేలుతో, యేసు ప్రభువుని చెప్తుంటే, నజరేతు గ్రామంలో ఉంటాడు ఈయన. నజరేతులో వచ్చాడు అంటే ఫిలిప్ అక్కడే అంటాడు నతానియేలుతో, ఏమని? నజరేతు అనే గ్రామం నుంచి ఎప్పుడైనా మంచి వచ్చిందా? ఏ మంచి అయినా వచ్చిందా? చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. ఎందుకంటే ఆ సన్నివేశం అధ్యాయాల దగ్గర ఉండిపోతే అనకండి. దేవుని యొక్క మైండ్ సెట్, పాత నిబంధనలో పాపము ఓకే, కానీ అక్కడ కూడా దేవుని కార్యాలు,
తన మీద ఆనుకునేవారు, తన పట్ల ఆసక్తి కలిగిన వారు, వాళ్ళ జీవితాలను మార్చుకోవటానికి మారు మనసు పొందిన సమయంలో ఉన్న ఆ స్త్రీలను కూడా ఆయన కావాలని నాశనం నుంచి తప్పించాడు. స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం. అందరం కలిసి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 1వ వచనం మర్చిపోలేదు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ఆ తర్వాత మనం మత్తయి సువార్త దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత నిజానికి ఎవరి రాహాబు, ఎవరి వేగులు వాళ్ళు, ఏం జరిగిందబ్బా అని అంటే అప్పుడు యెహోషువ గ్రంథం దగ్గరికి రావాలి, ఇంకా వెనక్కి రావాలి. ఎనివే ప్రస్తుతం యోహాను దగ్గర ఆగుదాం ఒక్క నిమిషం. 1వ అధ్యాయం 8వ వచనం 43 నుంచి చదువుదాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా ప్రాంతం వాడు, అనగా ఆంద్రెయ, పేతురు అనువారు ఏ పట్టణంలో ఉంటారో అదే పట్టణంలో ఉండే పట్టణపు కాపరస్తుడు. ఇందాక నేను కొంచెం రివర్స్ చెప్పాను. నతానియేలు ఫిలిప్పుతో చెప్పాడన్నాను. అప్పుడు ఫిలిప్పు నజరేతు నుంచి ఏమొచ్చింది అన్నాడన్నాను. నేను తప్పు చెప్పాను. అక్కడేమని చెప్పండి, ఫిలిప్పు నతానియేలు దగ్గరకు వచ్చి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నేను అలా తప్పు సరి చేసుకోకపోతే మీరు నా బైబిల్ చదవటం మొదలెడతారు. అవును కదా, కరెక్ట్ చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిప్పు నతానియేలును కనుక్కున్నాడు, చూశాడు. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎవరు? ఆంద్రెయ, పేతురు, నేను. ఆయనను కనుగొంటి, నీ కాదు, కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. అది మాత్రమే ఫిలిప్పుకు తెలుసు. ఫిలిప్పు యోసేపు కొడుకైన యేసు అంటే నతానియేలుకి, ఓహో ఫిలిప్పు ఆ వడ్రంగివాడు, మరి యొక్క భర్త అని చకచకా జ్ఞాపకం వస్తుంది. నిజానికి యోసేపు వల్ల పుట్టలేదు, దేవుని కుమారుడు. స్తోత్రం కలుగునుగాక. కానీ పరిచయానికి వస్తే ఫిలిప్పుకి అదే తెలుసు కాబట్టి అదే చెప్తున్నాడు. యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. యేసు అనగా అభిషిక్తుడు అని అర్థం. స్తోత్రం కలుగునుగాక. ఆయనను కనుగొన్నాము. మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తలందరూ ఎవరి గూర్చి వ్రాసారో ఆయనే చూశాము, కనుక్కున్నాము, తెలుసుకున్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని నతానియేలుతో చెప్పాడు. అందుకు నతానియేలు 46వ వచనం, నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో చెప్పాను. అంటే అప్పటికి ఆ ఫిలిప్పు నతానియేలుకి యేసుప్రభు గురించి చెప్పి, యేసుప్రభు ఏ గ్రామంలో ఉన్నాడు, ఏ గ్రామంలో ఉంటున్నాడు, ఏ గ్రామంలో ఉండాల్సి వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూసుకుంటే 19వ వచనం చూసుకుంటే, హేరోదు చనిపోయిన తర్వాత, తీయండి త్వరగా, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును అంటే యేసును, బాలయేసును తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళము. ఆ ఇజ్రాయేల్ దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉంటాయి. ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళము. శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయారు, ఇంకేం పర్వాలేదు, నువ్వు లేచి వెళ్ళు అని యోసేపుతో చెప్పారు దేవుడు. అప్పుడు యోసేపు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చాడు. 22వ వచనం, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళుటకు కాస్త అభ్యంతరపడి, ఎవరు? యోసేపు అక్కడికి వెళ్ళుటకు వెరచి, భయపడి, అభ్యంతరపడి, ఆలోచన చేసి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి, ప్రాంతమేమో గలిలయ,
ఊరేమో నజరేతు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాంతమేమో గలిలయ, ఊరేమో నజరేతు. నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ ఆ పసిబిడ్డతోనూ తల్లితోనూ కాపురము ఉన్నాడు. ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట, యెషయా గ్రంథం. నజరేయుడు అని దేవుడు వ్రాయించిన మాట నెరవేరునట్లుగా నజరేతుకు యోసేపు దేవుడు నడిపించాడు. యోసేపుని స్తోత్రం కలుగును గాక. అంటే పుట్టినది బెత్లెహేములో అయినా హేరోదు చక్రవర్తి ఖడ్గం యొక్క ఆ స్థితి నుంచి తప్పించుకోవటానికి దేవుని చేత ఆదేశించబడి ఐగుప్తుకు పారిపోయి అక్కడ దాక్కున్నా, మళ్ళా సమయమైన తర్వాత మళ్ళా ఆత్మ యెహోవా యోసేపును మాట్లాడి, నువ్వు వెళ్ళిపో, ఇంకా ప్రమాదకరమైన స్థితిలో వ్యక్తులు చచ్చిపోయారు, వెళ్ళిపో వెనక్కి అని చెప్పిన ఇజ్రాయేల్ దేశానికి బెత్లెహేము ప్రాంతం, గలిలయ ప్రాంతం వచ్చేస్తున్నా, అక్కడ మళ్ళా మరొక వ్యక్తి, హేరోదుకు బదులుగా మరొక రాజు ఉన్నాడు ఏమో అంటుండగా మళ్ళా ప్రభు ఏమన్నా చెప్పండి, నజరేతు వెళ్ళి గ్రామంలో ఉండండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నేను ఇక్కడ మాట చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. అంటే ఆ ప్రవక్తను, ఆ రక్షకుణ్ణి, ఆ యేసును, తన కుమారుని లోకానికి లోక పాపం నిమిత్తము బలిపశువుగా తయారు చేసే ఆ దినం వరకు కూడా ఎంత చక్కగా తన బిడ్డను కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే పసిబిడ్డ తను తాను కాపాడుకోలేడు కదా, దేవుడు కూడా అలా కాపాడే ప్రయత్నం చేయడు కదా. ఎందుకంటే దేవుడే ప్రత్యేకమైన దూతల సమూహంతో పెట్టి, యోసేపు నీకు తెలియదు, నా బిడ్డను కాపాడుకోవడం పక్క పెట్టేసాయి, నేను పంపించుకుంటా గాబ్రియల్, నేను పంపించుకుంటా మిఖాయేలును, మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు, మీరు పని పాడ తక్క పెట్టుకోండి, నేను చూసుకుంటున్నా పిల్లోడు అనలేదు. ఎందుకంటే యేసు మనవలే పెంచబడ్డాడు, మనవలే పెరిగి పెద్దవాడయ్యాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మ నాన్నలు కాపాడాల్సి వచ్చింది దేవుని డైరెక్షన్లో, అమ్మ నాన్నలు పరిగెత్తించాల్సి వచ్చింది దేవుడు ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి. కాపాడలేడా దేవుడు? పరిగెత్తవయ్యా, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, వెళ్ళిపోయి అక్కడ ఉండండి అన్నాడు దేవుడు. అదేంటంటే దేవుడు ఒక్క మాట అంటే అయిపోతాడు కదా హేరోదు. కనుకనే దేవుని కోణంలో మనం ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు మనవలే అమ్మ నాన్నల చేత పెంచబడాలి, మనవలే అమ్మ నాన్నల క్షేమంలో ఆయన కూడా సంరక్షించబడాలి, మనవలే ఆయన తిని నిద్రించి కన్నీరు గార్చి మనవలే ఎదగాలి. రేపొద్దుట తిరిగి లేచిన తర్వాత నాలా మీరు ఉండండి అని చెప్పాలి అంటే సూపర్ న్యాచురల్గా ఆయన పిల్లోడుగా పెరగకూడదు, మనలాగా పెరగాలి. స్తోత్రం కలుగునుగాక. మనలాగా కాపాడబడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ప్రవక్తల మాట నెరవేరునట్లు ఇలా జరిగింది. ఎలా జరిగింది? దేవుడు నజరేతుకు పంపించాడు. నజరేతుని ఎందుకు? నజరేతు వాడు యూదుల రాజు. స్తోత్రం కలుగునుగాక. నజరేతు వాడు. సరే, ఎవరు వెళ్ళమన్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతుకు ఎవరు వెళ్ళమన్నారు? లేఖనం చూస్తే యోసేపును దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ప్రవచనం నెరవేర్పు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు తాను ప్రవక్తల చేత పలకబడిన మాటను ఎప్పుడు కూడా కొట్టివేయడు, మొత్తం సిస్టమ్ అంతటినీ కూడా అలా తీసుకొస్తాడంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఒంటి మీద వస్త్రం కోసం వాళ్ళు చీటీలు వేసుకున్నారు అని చీటీలు వేసుకున్న విధానం, ఆ సిలువ దగ్గర యేసు వేళ్లాడుతూ ఉంటే యేసు ఒంటి మీద ఉన్న వస్త్రం నీకా నాకా దీన్ని చెంపలేం, ఎందుకంటే ఒకే అంగి. రంధ్రం అయితే ఇక్కడ ఉంది కానీ ఏక వస్త్రం. ఇక్కడ స్టిచ్చింగ్ ఏమి లేదు. టైలర్ ఎవరు కూడా చేతులు కుట్టి నడుం కుట్టి బట్టలు కుట్టలేదు, ఇలా పైనుంచి చేసుకోవాలి అన్నటువంటి నిలువుటంగి అంగి. కనుక ఎవరు ఒకరే తీసుకోవాలి. ఈ చేయి భాగం ఇది లాగేసేసి స్టిచ్చింగ్ లాగేసేసి ఈ చేయిని తీసుకుంటా, ఈ చేయి భాగం నో, ఒకే వస్త్రం కాబట్టి, ఒకే నిలువుటంగి కాబట్టి దాన్ని ఎవరు చింపలేం కాబట్టి ఏకాంతముగా అది నేయబడింది కాబట్టి వాళ్ళు చీటీలు వేసుకోవాల్సి వచ్చింది. ఎవరు ఒకరికే వెళ్ళాలి ఈ వస్త్రం. స్తోత్రం కలుగునుగాక. దాని గురించి ఎప్పుడూ ప్రవక్తలు చెప్పేశారు, నా పై వస్త్రం గురించి వీళ్ళు చీట్లు వేసుకున్నారు, నన్ను హింసించిన వారు అన్నమాట నెరవేరింది. స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు నజరేతులో పెరిగాడు, బెత్లెహేములో పుట్టిన నజరేతులో పెరిగాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. బెత్లెహేములో పుట్టిన పసి వయస్సులో హేరోదు చేత చంపబడకుండా ఉండటానికి అమ్మ నాన్నలను దేవుడు ప్రేరేపించగా ఐగుప్తులోనికి వెళ్ళిపోయినా, ఐగుప్తు నుంచి మళ్ళీ దేవుని ప్రేరేపడతో ఇజ్రాయేల్ దేశానికి వచ్చిన, ఇజ్రాయేల్ దేశంలో గలిలీ ప్రాంతానికి వచ్చిన దేవుని యొక్క ఆలోచన చొప్పున నజరేతు అనే గ్రామంలోనికి ఆ యోసేపు మరియలు వెళ్ళగా అక్కడే ఆయన బాల్యములో పెరిగాడు.
నజరేతువాడు అని ఫిలిప్పు నతనితో చెప్తుంటే ఫిలిప్పు లోకరీత అండి. ఎవరేం ప్రతి నజరేత అయ్యో అని అనుకోవడం. నజరేత్ అంటేనే ముద్ర ఉంది. ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రతి వారికి తెలుసండి. ఆ దేశంలో ఉండే ప్రతి వారికి నజరేత్ అంటే అది స్పెషల్ టౌన్ అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు మనం. మంచి, ఏదైనా మంచి ఎప్పుడైనా వచ్చిందా నజరేతు నుంచి? నజరేతు గురించి ఎప్పుడైనా మంచి విన్నాము మనం? అక్కడ మంచోడు ఉన్నాడు, ఇక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడ మంచి పరిపాలన, ఇక్కడ మంచి ఎక్కడైనా విన్నారా? నజరేతు అంటేనే ఇంచుమించు అలా లేదు. కానీ సొదొమ గొమొర్రాలేమో ఏమో అసలు మంచి ఉండదు అక్కడ. మంచి లేదు, మంచోళ్ళు ఉండరు అక్కడ, మంచోళ్ళు ఉండనివ్వదు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సంథింగ్ ముద్ర పడిపోయింది ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతం ఎక్కడుంది? గలిలీ ప్రాంతంలో. ఆ గలిలీ ప్రాంతం ఎక్కడుంది? ఇజ్రాయేల్ దేశంలో. స్తోత్రం కలుగునుగాక. సో ఒక నానుడు వచ్చేసింది. ఒక నానుడే కాదు, నిజమది. నిజము కాబట్టి ఫిలిప్పు నతనీయులు ఫిలిప్పుతో అంత ధైర్యంగా అన్నాడు, నజరేతు నుంచి ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ ప్రవక్త లాంటి దేవుడు యొక్క పాత్ర రావటమా? నజరేతు నుంచి దేవుని ప్రణాళిక బయటకు రావటమా? నజరేతులో నుంచి దేవుని పాత్ర బయటకు రావటమా? నజరేతు నుంచి అదుగో ఆ ప్రవక్త పలికిన ఆ దైవసూతుడు వచ్చాడని చెప్తున్నాడు. నజరేతుని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? నజరేతు నుంచి ఎందుకు వస్తాడు ఈయన? రాజుల అంతఃపురంలో పుట్టాడేమో అని ఆ జ్ఞానులు అనుకున్నట్టుగా కాస్తో కోస్తో యెహోవా గురించి, ప్రవక్తల గురించి, యెహోవా పరిశుద్ధత గురించి, యెహోవా రోషం గురించి, ధర్మశాస్త్రం గురించి ఎరిగిన సామాన్యమైన చిన్న పిల్లోడు కూడా తెలుసు నజరేతు అంటే దేవుడు ఎలా చూస్తాడు. మనకి అసహ్యం నజరేతు అంటే. అస్సలు అక్కడ ఏం మంచి లేదు. మంచి అని చెప్పుకోవడం ఏమీ లేదు అక్కడ. ప్రతివాడు లంచగొండి, ప్రతివాడు వ్యభిచారి, ప్రతివాడు అపవిత్రుడు అన్నట్టుగా, అసలు దేవుని భయమే లేదేమో అన్నట్టుగా చూసుకుంటే, ఆ నజరేతునే దేవుడు ఎన్నుకున్నాడు అన్నట్టుగా లేఖనం మర్చిపోవద్దు. యోసేపును నజరేతుకు వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడే మళ్ళా మర్మాలు లోపల భక్తిని అలా ఉంచండి. అదేం పాడు చేసుకోవద్దు, అలా ఉంచండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, రోషం కలిగిన వాడు, దహించు అగ్ని, అలా ఉండనివాడు. ఆయన క్వాలిటీలు ఏం తగ్గించొద్దు. కానీ ఆయన తీరు, ఆయన ప్రణాళిక, ఆయన చాయిస్, ఆయన నడిపింపు, ఆయన ఆలోచన అదంతా అవగాహన చేసుకుంటుంటే మనకు అస్సలు అండర్స్టాండ్ అవ్వట్లేదు. అదే పరిశీలకు శాస్త్రులకు అస్సలు అర్థం కాకుండా పోయింది. ఏంటి వాళ్ళతో పాటు తింటావు, వాళ్ళతో పాటు కూర్చుంటావు, మాకేం అర్థం కావట్లేదు, బోధకుండా అంటావు, నువ్వు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, నీ ప్రసంగం చూస్తే ఇంకేముంది, ప్రజలందరూ కూడా అలా చుట్టూ మూగేసి వింటారు. అంత భక్తి, అంత దేవుని గురించి, యెహోవా గురించి, ప్రవక్తల గురించి చెప్పేటటువంటి నీవు దేవుని రాజ్యం గురించి చెప్పే మా అందరి దృష్టిలో, లోకం దృష్టిలో ఆ పనికి మాలిన జాతి, ఆ పాపిష్టోళ్ళు, దేవుని ఎరగిన వారు, సున్నత లేని వాళ్ళు, వాళ్ళతో నీకెందుకయ్యా? వై ఆర్ చూజింగ్ దట్ పర్సన్? వై ఆర్ యూ చూజింగ్ దట్ ట్రైబ్? ఎందుకు ఆ ప్రజలు, ఎందుకు ఆ సున్నత లేని వాళ్ళ మధ్యన ఉంటావు నువ్వు? మా దృష్టిలో వాళ్ళందరూ కూడా పాపిష్టోళ్ళు. అసలు దేవుడు వాళ్ళ మీద ఏం మార్పు పెట్టడు. అసలు దేవునికి అంగీకారమైన మంచి వాళ్ళలో ఒక్కట్లేదు. దేవుడు కొట్టేశాడు, మేము కొట్టేసాం ధర్మశాస్త్రం ప్రకారం. వాడి వైపు చూడొద్దు, ఆ పేటలోకి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ఇక్కడికి రానివ్వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. దేవుడు కూడా వాళ్ళని కాలితో తన్ని పాడేస్తాడు. మనం పరిశుద్ధులము అని మేము చెప్తా ఉంటే, నువ్వేంటి దేవుని కుమారుడు అంటావు, పైనుంచి వచ్చానంటావు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటావు. ధర్మశాస్త్రానికి, నీ వ్యవహారానికి, దేవునికి నీకు వ్యవహారానికి ఏం పొసగట్టలేదయ్యా, వచ్చేసి మా దగ్గర ఉండవయ్యా అంటే, నేను వాళ్ళ కోసం వచ్చాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నజరేతు గురించి మనం ఆలోచన చేస్తే, వై గాడ్ చూస్ నజరేత్? పట్టణాలు లేవా, ప్రాంతాలు లేవా, భక్తి ప్రాంతాలు లేవా, భక్తి పట్టణాలు లేవా, భక్తితో ఉన్న గ్రామాలు లేవా? స్తోత్రం కలుగునుగాక. వై గాడ్ ఈజ్ చూసింగ్? నేను అంటున్నాను, అనాది కాలం నుంచి మనం ఆలోచించేసి లోపలికి చూడగలిగితే దేవుడు ప్రేమ, దేవుడు కనికరం, దేవుడు గొప్పతనం, దేవుడికి అందరూ కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యనే మాట చెప్తుంటున్నాను, దేవుడికి నువ్వు కావాలి. నజరేతు అన్నట్టుగా నేను నా వ్యక్తిత్వాన్ని, నా జీవితాన్ని నజరేతుతో పోల్చుకుంటే నాలో ఏ మంచి లేదు. నా మటుకు తెలిసిపోతా ఉంది. నజరేతులాగా నేను కూడా నజరేతు అనుకుంటే, నా పేరు నజరేతు అనుకుంటే నిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ క్వాలిటీ.
నేను అనుకుంటానేమో కానీ ఈ మంచి ఉంది ఈ మంచి ఉందని నిజానికి వాక్యం ముందెట్టుకొని చూస్తే అస్సలు నాలో దేవుడు కోరే మంచితనమే లేదు. లోకం అనుకున్న మంచితనం నాలో ఉంది, కానీ దేవుడు దాన్ని మురికి గుడ్డతో సమానం అంటున్నాడు. సో లేఖన ప్రకారం చూస్తే నాలో ఏ మంచితనం లేదు. అసలు నేను మంచోడినే కాదు. మంచోడు కానప్పుడు నాలోంచి మంచి ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? నేను నాలో మంచి లేనప్పుడు, నాకు మంచే లేనప్పుడు, అసలు నా జీవితంలో మంచికే చోటు లేనప్పుడు ఇంకా నాలో నుంచి మంచి ఎలాగ వస్తుంది బయటికి? నేను ఎలా మంచోడిని అవుతాను? నన్ను గిల్లినా కొట్టినా తాకినా నేను చెడు కనుక. ఎస్, నజరేతు చెడు లోకం డిక్లేర్ చేసేసింది, కానీ దేవుడు కోరుకున్నాడు నజరేతు. ఆ నజరేతు నుంచే బయటకు వచ్చాడు యేసయ్య. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. నీకు నాకు ఉన్న ఆ గతపు నజరేతు పేరునో తీసేసి నజరేత చెడ్డది అని ఉండేది ఒకప్పుడు. ఎప్పుడైతే యేసు నజరేతు నుంచి వచ్చాడని తర్వాత చరిత్ర వచ్చిందో, నజరేతు వాడు నా రక్షకుడు, నజరేతుని మంచి మనసు అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఊరదే, ప్రాంతం అదే, వైశాల్యం అదే, జియోగ్రఫికల్గా చూస్తే అదే, ఊరు అక్కడే ఉంది, ఊరు ప్రజలు అక్కడే ఉన్నారు. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు, లేదు తండ్రి అక్కడికి పంపించాడు. తండ్రి పంపించడానికి ఆయన అప్పటికే యోర్దానులో బస తీసుకున్నాడు. లేదు పసిపిల్లడుగా ఉన్నప్పుడే యోసేపు మరి ఆదేశించి మీరు నజరేతుకి వెళ్ళి అక్కడ ఉండండి, కాపురం ఉండండి అన్నాడు. నజరేతులో ఉన్నాడు. నజరేతును ఎందుకు ఉంచాడంటే నజరేతు నుంచి ఏది బయటకు రాదు, ఏది మంచి లేదు, అందరూ అది చెప్పుకుంటున్నారు. ఈయన లోపలికి వెళ్ళాలి, అక్కడ పుట్టి పెరగాలి, లేదు అక్కడ పెరగాలి, పెరిగిన తర్వాత దేవుని కార్యాలు చేసుకుంటూ బయటకు రావాలి. వచ్చినప్పుడు అందరూ ఏ ఊరివాడు అంటే నజరేయుడు, నజరేతులో ఉన్నవాడు, నజరేతు సంబంధి. అంతకుముందు పేరుని చెప్పండి, పనికి మాలిన పాపిష్టి నజరేతు. కొంచెం కూడా మంచితనం లేదా నజరేతులో. అక్కడి నుంచి శ్రేష్టమైన సువాసన ఎలాగొచ్చిందబ్బా? ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఈ దైవ చింతన, ఈ ధ్యాస ఎలాగొచ్చిందబ్బా? నేనంటాను, నజరేతు లోకరీతిగా పనికి మాలినదే, నిజానికి దేవుని దృష్టిలో కూడా పనికి మాలినదే, కానీ దాని స్థితి మార్చటానికి దేవుడు ఆలోచన చేశాడు. దాని పేరు మార్చడానికి దేవుడు ఆలోచన చేశాడు. ఒకప్పుడు పాపిష్టి నజరేతు అన్న లోకమే ఈరోజు ఈ నజరేతు నుంచే రక్షకుడు వచ్చాడమ్మా. రక్షకుడిని పెంచి పెద్ద చేసిన నజరేతు అని పేరు మారిపోయింది. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అంటే అర్థమని చెప్పండి, నీలో నాలో మంచితనం ఉందని నీలోకి నాలోకి యేసుప్రభు రాలేదు. నీ మంచితనం నా మంచితనం దేవుని దృష్టిలో మురికి గుడ్డ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నిజానికి దేవుడు మన గురించి చెప్పడానికి మనలో ఏ మంచితనం లేదు. ప్రజలు కూడా మన గురించి చెప్పుకోవటానికి లోకరీతి మంచితనం కూడా కాస్త కోస్తో ఉందేమో, కానీ నిజానికి ఆ రీతిలో కూడా మనం దొరికేస్తాం చాలా విషయాల్లో. అలాంటి నా స్థితిని మార్చుటకు, నా ఊరు మార్చుటకు, నా స్వభావం మార్చడానికి నాలోకొచ్చి నాలో నుంచి తన సువాసన బయటకు వెదజల్లి నా స్థితిని, పాత పేరు కాదు ఇప్పుడు నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నేను దేవుని సొత్తు. నాలోకి యేసు ఇచ్చాడు, ఇప్పుడు నాలో నుంచి యేసయ్య పని చేస్తున్నాడు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఇప్పుడు నేను పాత ప్రసాదును కాదు, క్రొత్త ప్రసాదును. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒకప్పుడు నేను అలాగున్నాను, కానీ ఇప్పుడు నాలో నుంచి వచ్చిన వాడిని బట్టి మీరు నేను ఎవరినో జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నా పేరు మార్చడానికి, నా స్థితిని మార్చడానికి, నా గుర్తింపు మార్చడానికి, నాకు ఒక క్రొత్త గుర్తింపునివ్వటానికి యేసు నాలోకి వచ్చేసాడు. ఒకప్పుడు గుర్తింపు లేదు. ఒకవేళ ఉందంటే పనికిమాలినోడు, పాపిష్టోడు అనే గుర్తింపు ఉంది ఆ నజరేతు అనే వ్యక్తికి. కానీ ఇప్పుడు ఏ గుర్తింపు వచ్చింది? పరిశుద్ధుడు పెరిగిన స్థలం, పరిశుద్ధుడు బాగా స్థాయి వచ్చే వరకు పెరిగిన స్థలం. ఆ పరిశుద్ధత నజరేతు నుంచి అపవిత్రతే బయటకు వచ్చింది. లేదు ఇప్పుడు యేసుని చూస్తుంటే లేదు నజరేతులో కూడా మంచి విషయాలు ఉంటాయి, నజరేతు నుంచి కూడా మంచి విషయాలు బయటకు వస్తాయి. అదే యేసు ఈ మధ్యన చెప్తున్నాడు, నిన్ను కూడా అలాగే ఎన్నుకున్నాను. నీలో చూడటానికి ఏమీ యోగ్యత లేదు, కానీ నీ స్థితిని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ స్వభావాన్ని మార్చడానికి, లోకములో ఎవరు ఏం చెప్పుకుంటున్నారో అది మార్చివేయటానికి నేను నీలోకి వచ్చాను. నీ స్థితిని మారుస్తాను, నీ పేరు మారుస్తాను, నీ గుర్తింపు మారుస్తాను. నేను నీలో నుంచి బయటకు వస్తుండగా, వాక్య రూపంలో, సాక్షి రూపంలో వస్తుండగా నీ గురించి అప్పుడు చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు, నన్ను బట్టి నీ గురించి చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఆ స్థితి ఇప్పటికే నువ్వు పొందుకుంటే ధన్యురాలు.
ఆ స్థితి ఇప్పటికే నువ్వు పొందుకుని ఉంటే నువ్వు ధన్యుడివే. అంటే ఇప్పటికి యేసు నీకు మరలా పుట్టిన అనుభవం ఇచ్చుంటే నువ్వు ధన్యుడివే. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుట యేసు ప్రభు నికోదేముతో చెప్పిన మాటను బట్టి చూస్తే నువ్వు మరలా పుట్టాలి. ఒకడు ఆత్మ మూలకమా నీటి మూలకమా జన్మిస్తే తప్ప దేవుని సొత్తు కాలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు, దేవునికి సొత్తు కాలేడు, యేసు ప్రభుతో అతనికి సంబంధం ఏర్పడదు అన్ను చెప్పినటువంటి మాటను బట్టి ఇప్పటికే నువ్వు రక్షణ పొందావా? నీ స్థితిని ఆయన మార్చాడు, ఇంకను మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చాడు, ఇంకను మార్చబోతున్నాడు. ఒకప్పుడు ఒక రకమైన గుర్తింపుతో ఉండేవాడివి, ఇప్పుడు యేసు ప్రభు నీలోకి వచ్చి నీ గుర్తింపును మార్చిపోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ స్వభావాన్ని మార్చబోతున్నాడు, నీ వ్యసనాలను మార్చబోతున్నాడు, నీ అలవాట్లు మార్చబోతున్నాడు. ఒక్క మాటలో చెప్పారంటే ఆయన నిన్ను తనలాగా మార్చుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను తనలాగా మార్చుకోబోతున్నాడు. ఆయన వెలుపలుంటే కార్యం చేయలేడు. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. ఆయనలో మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఫలింపజేయటమే కాదు, మనం ఆయన పోలికలను మనకు వెలుపలుండి ఆయన మనం తయారు చేయలేడు. మనలో ఆయన వాక్యం పెట్టకుండా ఆ వాక్యం తయారు చేయలేదు. ఆయన అంటున్నాడు, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి, అప్పుడు మీరు ఫలిస్తారు. తండ్రి ఆ ఫలం చూస్తాడు. ఫలం అంటే ఆత్మఫలాల గురించి చెప్తాం, ఇంకా చాలా విషయాలు ఉండొచ్చేమో, కానీ సబ్జెక్ట్ ఇలా వచ్చింది కనుక ఒక ఆలోచన ఈ రీతిలో ఈ కోణంలో మనం చూస్తే దేవుడు కోరే ఆ శ్రేష్టమైన ఫలం ఏంటి? ఫలములేమో ఉండనివ్వండి అలాగా. దేవుడు కోరే ఆ శ్రేష్టమైన ఫలం ఏంటి? ఫలితం ఏంటి? ఫలం ఈజ్ నథింగ్ బట్ ఫలితం, రిజల్ట్. ఫలం అంటే నథింగ్ బట్ చూడటానికి కనపడేది, తాకితే చేతికి దొరికేది, వాసన చూస్తే మంచి సువాసన. స్తోత్రం కలుగును గాక. ఏంట ఫలం? ఏంట ఫలితం? తేలిన ఫలితం ఏంటి? ఏ ఫలం కోసం దేవుడు చూస్తున్నాడు? ఏ ఫలితం చూడ దేవుడు ఆశపడుతున్నాడు? దేని గురించి తండ్రిని దేవుడు యేసుని నాలోకి పంపించాడు? నాలోకి యేసు వస్తానంటే చాలా కాలం నాకు వద్దయ్యా, నువ్వు వద్దయ్యా, నాకు లోకం కావాలన్నాను. ఒకరోజు నేను హృదయం దేవుడు తెరచగా యేసుని లోపలికి రమ్మన్నాను. నేను రమ్మంటేనే వచ్చాడు. అంతవరకు ఎక్కడున్నాడు? హృదయం అనే వాకిల దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. ఎందుకు వస్తావయ్యా నాలోకి? వెండిస్తావా, బంగారం ఇస్తావా, మేడలు ఇస్తావా, మిద్దులు ఇస్తావా, సంతానం ఇస్తావా, చదివిస్తావా, ప్రమోషన్ ఇస్తావా, ఇంకా ఉద్యోగాలు ఇస్తావా, విమానాలు ఇస్తావా, హెలికాప్టర్లు ఇస్తావా? లేదు. యేసును ఎందుకు రమ్మన్నావు నీ హృదయంలోనికి? యేసును ఎందుకు చేర్చుకోవాలన్నాడు యెహోవా దేవుడు నీ హృదయంలోనికి? వెండి కావాలా? యేసు నమ్ముకోండి. ఇలాగుందా సువార్త నేడు దినాల్లో? బంగారం కావాలా? యేసు నమ్ముకోండి. ఇదే కదండి సువార్త ఎక్కువగా వింటున్నవారు చాలామంది. ఎందుకు రావాలి యేసునాలో? బంగారం ఇవ్వటానికా? నో, పనికి మాలిన నా కుళ్ళు హృదయాన్ని తీసేసి క్రొత్త హృదయాన్ని ఇవ్వటానికి రమ్మంటున్నాను. నేను మారాలి, నేను మారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు యేసుని లోపలికి రమ్మన్నా. సువార్త చెప్పటంలో, సువార్త రూపంలో యేసుని పరిచయం చేయటంలో కొన్ని విషయాలు, విధానాలు ఉంటే ఉండొచ్చు. అవి కొంతవరకు సహాయం చేస్తాయేమో. ప్రభు ప్రార్థన చేసుకోండమ్మా, ప్రభు నమ్మండమ్మా, బాగు చేస్తాడమ్మా, స్వస్థపరుస్తాడమ్మా, మీ స్థితిని మారుస్తాడమ్మా, ఈ ఒత్తిడి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడమ్మా, ఆయన లేవనెత్తేవాడమ్మా చెప్పటానికి బాగానే ఉంటుంది. కానీ ఆ బోరధ్వని అదే బోరధ్వనం అయితే మళ్ళా ప్రాబ్లమే, సమస్యే. ఆ వాకిల దగ్గర నిలబడి తడుతున్నాడట. నేను వస్తాను లోపలికి, నన్ను రానివ్వు, నేను వస్తాను లోపలికి, నన్ను రానివ్వు. ఇది ఏమన్నా పవిత్రమైన హృదయమా? నజరేతు లాంటి మంచితనం లేని హృదయం. సదొమ గుమ్మరాల కన్నా 100 సదొమ గుమ్మరాలు ఎలాగుంటాయో అలాగుంది నా పాపిష్టి హృదయం. ఒకప్పుడు ఘోరమైన వ్యాధి కలిగిన నా హృదయం. ఆ హృదయంలోనికి అదేంటో పరిశుద్ధుడు నేను వస్తాను తలుపుతి, నేను వస్తాను తలుపుతి, నేను వస్తాను తలుపుతి. దేవుని బిడ్డ సంగమా, ఇది యేసయ్యకి నీ మీద ఉన్న ప్రేమ. స్తోత్రం కలుగును గాక. లోకం హృదయం తెరవటలేదు, లోకం ఆయన మాటకు ఓపెన్ అవ్వటలేదు, లోకం మాటను చెప్పనివ్వటలేదు. లోకంలో చాలా కుళ్ళుంది, మేము కుళ్ళిపోతూనే ఉంటాం, మాకు మంచితనం వద్దని చెప్పేసి లోకం మూసేస్తూ మాట్లాడేవారిని చంపేస్తూ పోతామంది. అపవాది కాక ఇంకెవరు చెప్పండి? వ్యక్తులను చూడొద్దు, సంస్థలను చూడొద్దు, వాళ్ళ వస్త్రాలు చూడొద్దు, వాడు పట్టుకునే జెండాలు చూడొద్దు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చూడొద్దు, వాళ్ళు చేసే చట్టాలు చూడొద్దు. వీళ్ళందరి వెనకాల ఉన్నాడు అపవాది. వాడికి ఒక సైన్యం ఉంది. వాడి ప్రయత్నమంతా కూడా వీళ్ళందరూ కూడా చచ్చిపోవాలి. యేసుని వాళ్ళ హృదయంలో తీసుకోకుండా
సువార్త ప్రకటిస్తే వాళ్ళు మారిపోతారు, కొంచెం హృదయం ఆలోచిస్తే మారిపోతారు. మూర్ఖత్వం అని ఆ కన్ను గంతలు కట్టేశాడు అపవాది. అది మతం అనండి, మరొకటనండి, గంతలు కట్టేశాడు. దాని పేరే మూర్ఖత్వం. ఆ కళ్ళ గంతలంటే మూర్ఖత్వం. ఇక కళ్ళ గంతలు అంటే ఆ మూర్ఖత్వం ఎవడేం చేయలేడు. నోవే. అయినా యేసు అంటున్నాడు, నీ హృదయమైన వాక్యాల దగ్గర నిలబడి నేను తడుతాను. ఎవరైతే నా చప్పుడు, నా శబ్దం, నా పిలుపు విని తలుపు తీస్తారో, అంగీకరిస్తారో, నన్ను ఆహ్వానిస్తారో, వారి లోపలికి నేను వస్తాను, వారు నేను కలిసి ఉంటాం. వారికి నా అవసరమా లేదా నాకు వారి అవసరమా? వాళ్ళు నాకు అవసరమే, కానీ నేను వాళ్ళకి అవసరం. వాళ్ళు నా అవసరమయ్యేవారిగా తయారవ్వాలంటే నేను వారికి అవసరం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆ పాపిష్టులతో పాటు ఉంటావు? వాళ్ళకి నేను అవసరం. మీరు పరిశుద్ధులు కదా, నేను మీకు అవసరం లేదు. మీరు మంచోళ్ళు కదా, మీకు అవసరం లేదు. మీరు భక్తులు కదా, మీకు అవసరం లేదు. కానీ మీలో పాపం ఉంది కదా, నేను మీకు అవసరం. వైద్యుడు రోగికి అవసరం. రోగికి వైద్యుడు అవసరం. వైద్యుడు రోగమును తొలగించడానికి శక్తి కలిగిన వాడు కనుక వైద్యుడు రోగి దగ్గరికే వెళ్ళాలి, మంచోడి దగ్గరికి వెళ్ళడు వైద్యుడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ స్థితిని నా స్థితిని మార్చడానికి ప్రభు వచ్చాడు. ఫిలిప్పు నతనయేలుతో అంటున్నాడు, నజరేతు నుంచి. నజరేతు నుంచి కొంచెం చెప్పు మంచితనం. వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఇక్కడ బాగుంటుంది, ఒక్కడి చెప్పు. ఏ మంచితనమైన విన్నామా? ఏదైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా నజరేతులో? కొంచెం చెప్పు. అసలు ఏమి లేదు, యూస్లెస్ టౌన్ అన్నట్టుగా. అందులో నుంచి ప్రవక్త రావటమా? అందులో నుంచి ప్రవక్తలు ప్రవచింపగా వచ్చిన దైవ దర్శనం పొంది దేవుడు పంపించిన దూత రావటమా? అబ్బబ్బే, నమ్మబుద్ధి కావట్లేదా? రా, వచ్చి చూడు, నీకు పరిచయం చేస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకునడి ఆయన ఉత్తముడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉత్తముడంటే మంచోళ్ళతోటి ఉంటే ఉత్తముడు కాదు. చెడ్డ వాళ్ళలో ఉన్న చెడును తొలగించి వాళ్ళను ఉత్తములుగా తయారు చేసి సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసే సర్వోన్నతమైన ఉత్తముడైన తండ్రి తన దగ్గరికి వాళ్ళు పిలుచుకోవటమే ఈ ఉత్తముని యొక్క అద్భుతమైన ప్రణాళిక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు రాసిన పత్రిక మర్చిపోలేదు కదా. వాళ్ళ వరుసల్లో పెట్టాడేంటే నేను సంఘం అనుకుంటే, లోకం అనుకుంటే, బాగా థియాలజీ బాగా వంట పట్టిన వాళ్ళు అనుకుంటే ఇలాంటి అభ్యంతరాలు వస్తాయి, సరైన అవగాహన లేకపోతే. అసలు వరుసలో ఉన్న విఐపీ లిస్ట్ అండి. నోవహ్ కంటే, మోషే అంటే, సారాయమ్ అంటే, నోవహ్ అంటే, హానోక్ అంటే, వీళ్ళందరూ విఐపీ లిస్టు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ దేర్ అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. వారి యొక్క విశ్వాసం నుంచి వచ్చిన విధేయత, స్థాయి, తీరును బట్టి చూస్తే దేవునికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు, పరిచయం చేయబడవలసిన వ్యక్తులు. విఐపి బ్యాడ్జ్ ఈవిడికి పెట్టాడేంటి దేవుడు? విఐపీల గ్యాలరీలో ఈవిని పెట్టారండి దేవుడు. 11వ అధ్యాయంలో గ్యాలరీలో ఆ సీట్లో ఈవిని కూర్చోబెట్టాడు దేవుడు. పైగా చూడండి, విశ్వాసాన్ని బట్టి ఈవిడి నాశనం తప్పించుకుంది. విశ్వాసాన్ని బట్టి చివరికి యేసుప్రభు జీనియాలజీ చూస్తే రాహాబు భర్త ఎవరు ఉందక్కడ, చదివాము. సల్మాను రాహాబు నందు బోయజునుగా నేను. బోయజు మర్చిపోలేదు కదా, రూతును తీసుకున్నాడు. రూత్ ఎవరు? కన్యకంటారా, విధవరాలంటారా? చెప్పాలి, త్వరగా చెప్పాలి. అంటే దేవుని డిగ్రేడ్ చేస్తున్నాడని అనుకోవద్దు. అసలు దేవుడిని ఆ లైన్లో పెట్టుకోవద్దు. హీఈస్ ఆల్వేస్ మైటీ, హీఈస్ ఆల్వేస్ హోలీ, హీఈస్ ఆల్వేస్ గ్రేట్ అండ్ బిగ్ వండర్ఫుల్ గాడ్. కానీ ఆ విధానం, ఆ వ్యక్తులు, ఆ పుట్టుక, వాళ్ళ సంబంధాలు, వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ, ఆ కడుపున పుట్టిన బిడ్డ, ఆ కడుపున పుట్టిన బిడ్డ, ఆ కడుపున పుట్టిన బిడ్డ, చివరికి యేసు అందులోంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు దావీదట, దావీదు కుమారుడు యేసట. అబ్రహాముకు దావీదుకు మధ్యన
తరాలు ఉన్నాయి. ఎన్ని తరాలు? 14 తరాలు. 17 వచనం చూడండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. ఆ మాట పట్టుకుని 1వ వచనం దగ్గరికి వస్తే అబ్రహాము కుమారుడు దావీదు. యెషై కుమారుడు కదండి దావీదు, అవును కదా? సమూయేలు గ్రంథం చదివితే తెలిసిపోతుంది. యెషై కుమారుడు కడసారి వాడు దావీదు. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు. ఏంటి సెటప్ సరిగా లేదు. మధ్యలో చాలా సంవత్సరాలు, చాలా తరాలు, చాలా 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 ఉన్నాయి. అంటే ఈ లేఖన ప్రకారం చూసుకుంటే మనం కాస్త రీసెర్చ్ చేసి వెనక్కి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును అయినా యేసుక్రీస్తు వంశావళి. అంటే ఈ తరాల్లోంచి వచ్చాడు. అబ్రహాము తరంలోంచి దావీదు తరంలోంచి దావీదు చిగురు అనే పేరు కూడా ఆయనకు వచ్చేసింది. ఈ అబ్రహాము తరం నుంచి దావీదు తరం మధ్యలో ఎవరున్నారు? ఈ రాహాబు ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈ సల్మాన్ ఉన్నాడు, సల్మాన్ యొక్క భార్య రాహాబు ఈ వేగులు వారిని దాయిసే సమయానికే సల్మాన్ పెళ్లి చేసుకున్నాడా? అప్పటికే కాపురం జరుగుతూ ఉందా? ఎందుకంటే సల్మాను రాహాబులకు ఎవరు పుట్టారు? బోయజు పుట్టాడు. స్తోత్రం కలుగునుగాక. బోయజు కూడా చాలా మంచివాడు, తెలుసు కదండి మనకి రూతు గ్రంథం. చాలా మంచివాడు. అంటే ఇటు సల్మాను రాహాబును సల్మాను పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్యానికి ఫలముగా బోయజు పుట్టాడు. ఆ బోయజు రూతమ్మను పెళ్లి చేసుకున్నాడు. అలా కిందకు వస్తామంటే ఒక్కొక్కళ్ళ జీవితం ఎలా మార్చేశాడు దేవుడు. రూతు విధవరాలు, చేదు తోడుకోడలు, వెళ్ళిపోమ్మా, ఇంకా మీరు యవ్వనంలో ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే నా భర్త పోయాడు, నా 2 కొడుకులు చచ్చిపోయారు, నేను ముసలిదాన్ని అయిపోయాను. నా కొడుకు పుట్టయితే ఆ కొడుకు పెద్దోడై మళ్ళా నిన్ను భార్యగా స్వీకరించడానికి మోసే ధర్మశాస్త్రం అనుమతిస్తూ ఉంటే అప్పుడు నీకు తోడొస్తుందంటే ఆ కెపాసిటీ నాకు లేదు. నువ్వు అలాంటి ఆశయం పెట్టుకోలేదు. మంచి యవ్వనంలో ఉన్నాం కనుక వెళ్ళిపోయి నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని సుఖముగా బ్రతుకమ్మా అని పంపించేస్తే ఒక ఆవిడ అలాగేనమ్మా అత్తమ్మ అని వెళ్ళిపోయింది. ఈవిడ మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ కష్టాలే నా కష్టాలు, ఏమైనా సరే చచ్చే వరకు నీతో పాటు ఉంటా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రూతు వేరే దేశపు స్త్రీ. ఈ దేశంలో కరువు వచ్చినందువల్ల ఈమె భర్త కొడుకులు కరువు వచ్చినందువల్ల ఎక్కడికి వెళ్ళారు? ప్రక్క దేశాన్ని, మోయాబు దేశం. మోయాబీలు అంటే లోతు దగ్గరికి వెళ్ళిపోవాలి. అబ్రహాము ఆదికాండం లోతు దగ్గరికి. మోయాబు వంశం ఎక్కడి నుంచి వచ్చింది? అలా మోయాబు జాతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జాతి ప్రారంభం ఎక్కడ పడిందంటే ఆ 2 కూతుళ్ళు తండ్రికి మద్యం పట్టించి పాపం చేశారు. మోయాబు అందులోంచి వచ్చిన సంతానం. ఓ మై గాడ్, ఏంటండి దేవుడు. ఆ మోయాబు దేశానికి వెళితే ఆ దేశంలో పిల్లలు వీళ్ళ జాతి వేరు, వీళ్ళ జినియాలజీ వేరు, వీళ్ళ DNA వేరు, వీళ్ళ జీవితమే వేరు. కరువు వచ్చిందని ఇక్కడికి వెళ్ళారు. మోయాబు వెళ్ళారంటే అదొక టైపు జీవితం. అక్కడ పిల్లలు వాళ్ళు కోరుకున్నారు, కొడుకులు పెళ్లి చేసుకున్నారు. భర్త పోయాడు, పిల్లలు పోయారు, కోడళ్ళు మిగిలారు. మోయాబు దేశం అంటే వాళ్ళ అలవాట్లు అంటే పచ్చిగా మనం ఆలోచన చేయకూడదు, కానీ దేవునిని పూర్తిగా ఎరుగనివారు. కానీ ఈమెతో ఈ కుటుంబంతో వాళ్ళు ఉన్న ఆ కొంచెం సమయంలోనే, భర్తలతో వాళ్ళు గడిపిన ఆ కొంచెం సమయంలోనే రూతు చాలా విషయాలు నేర్చుకుంది. తనతో పాటు వదినో లేకపోతే చెల్లో వద్ది, ఆమె కూడా అలా మోయాబు దేశంలో వేరే ఇంట్లోంచి వచ్చిన పిల్లే. ఆమెకంత ఇంకా అవగాహన కాలేదు. కానీ రూతు ఆ తక్కువ సమయంలోనే చాలా చదివేసింది, ఈ కుటుంబాన్ని చాలా చదివేసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఆ సిస్టంలోకి వెళ్ళి, ఆ కుటుంబంలోకి వెళ్ళి, రూతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగంది, అత్తమ్మతో ఎలాగ వచ్చేసింది, దేవుడు ఆశీర్వదించేసాడు అనుకుంటే కట్టి కొట్టే తెచ్చి పురాణాలు తయారైపోతుంది. వాళ్ళు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు ఈ పిల్లోడు ఇష్టపడ్డాడు, ఎప్పుడు ఇంట్లో కోడలుగా వచ్చింది, ఇంకా పిల్లలు పుట్టక ముందే చచ్చిపోయారు.
ఒకళ్ళ తర్వాత మామ చచ్చిపోయాడు, తర్వాత పెద్దవాడు చచ్చిపోయాడు, తర్వాత రెండోవాడు చచ్చిపోయారు. ఆ తక్కువ సమయంలో, ఆ తక్కువ వైవాహిక జీవితంలో ఇంకా మోయాబులో చాలా చూసింది ఆవిడ. ఎవరు? రూతు చాలా చూసింది. అక్కడే కదా పుట్టి పెరిగింది. తర్వాత ఇంట్లోకి వచ్చింది. మోయాబులో ఈ కుటుంబం ఉంది, కానీ మోయాబు ఎలాగుండేది, మోయాబులో నేను ఎలాగుండేదాన్ని, ఇప్పుడు ఇంట్లోకి వచ్చి పడ్డాను. ఈ కుటుంబం మోయాబుకు కరువు వచ్చి ఇక్కడికి వచ్చింది, కానీ ఈ కుటుంబంలో పరిస్థితే వేరు, ఈ కుటుంబంలో ప్రార్థనే వేరు, ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు, ఈ కుటుంబంలో దేవుని పట్ల భయం ఉంది, ఈ కుటుంబంలో దేవుని పట్ల గౌరవం ఉంది. ఈ కుటుంబం స్పెషల్ అని తక్కువ టైంలో గమనించేసింది రూతు. స్తోత్రం కలుగును గాక. ఊరికే అత్త అందంగా ఉంటుందన్నా, అత్త వెనకాల ఏమైనా 10 కోట్లు ఆస్తుందన్నా నీతో పాటు ఉంటానంటానికి ఏమున్నాయినా దగ్గర? కష్టాలు, కన్నీరు, శాపం, కీడు, రోదన, విచారం, మరణం మోసుకుపోతున్నాను నేను. ఎక్కడిది నా జీవితమే చేదు అని చెప్పకనే చెప్పింది. పంచదార చుట్టూ చీమలు చేరతాయండి. ఆస్తి చుట్టూ కూడా చాలామంది వారసులమంటారండి. ఇంకా చిన్నపిల్ల, యవ్వనస్తురాలు, ఇంకా పిల్లలు పుట్టలేదు. భర్తలో కొన్ని చూసింది, అత్తలో కొన్ని చూసింది, మామలో కొన్ని చూసింది. అవి మోయాబు దేశంలో లేనివేవో వీళ్లలో చూసింది. అత్తను మామూలుగా హత్తుకోలేదు, దేవుని బట్టి అత్తను హత్తుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అత్తను హత్తుకోవటం ద్వారా దేవునిని హత్తుకుంటున్నానని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది దేవునిని హత్తుకుంటారు కానీ వ్యక్తులను హత్తుకోలేరు. చాలామంది దేవుని హత్తుకున్నామని భక్తి చూపిస్తారు కానీ ఆ దేవుని ఎరిగిన వారిని హత్తుకోలేరు. ఆ దేవుని ఎరిగిన వారు ఆశీర్వాదాలు పొందుతుంటే అందరూ వాళ్ళే హత్తుకుంటారు, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళే పలకరిస్తారు, అందరూ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. కానీ దేవుని కుటుంబం చేదు, భర్త లేరు, పిల్లలు పోయారు, చేదు, చెప్పుకోవటానికి కొంచెం కూడా సంతోషం లేదు. ఎవరు వెళ్తారమ్మా దేవుని పిల్లలు వాళ్ళ దగ్గరికి? ఏముందో వాళ్ళ దగ్గర? ఓ టీ ఇస్తారా, ఓ బిస్కెట్ పెడతారా? మనమాట ఏముంది వాళ్ళ దగ్గర పెట్టడానికి? చేదు. ఆయన పోయాడు, ఈడు పోయాడు, అమ్మ ఎంత పాపిష్టిదో కానీ, ఎంత పాపిష్టోళ్ళో కానీ అని ఇలాగే మెటికలు విరిచే సంఘం అంతా దూరం పోతుందేమో. కానీ ఈ రూతు మాత్రము కేవలము వాళ్ళు ఫలానా, ఆవిడ పేరుది, మామ పేరుది, వీళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోయారంటే ఎంత పాపం లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు అని నెగిటివ్ మైండ్ సెట్ కాదు రూతుది. ఎందుకంటే ఆ కుటుంబంలో రూతు కోడలుగా వెళ్ళిన రోజు నుంచి కొన్ని చూసింది. అవి చెవికి వినపడకపోవచ్చు కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆధ్యాత్మికత, కరువు వచ్చారేమో కానీ వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికత కరువు లేకుండా చూసుకున్నారేమో. స్తోత్రం కలుగునుగాక. మోయాబు అంటే స్వార్థం, నేను తప్పు చేయటానికి కూడా ఎన్ని దారులైనా పెట్టుకుంటా. వాళ్ళు అదే కదండి. మోయాబు అంటే ఏంటి చెప్పండి? ఆ ఇద్దరు కూతురు ఏం చేస్తారు? ఇక లోకం అంతా నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రాయే ఆ పట్టణాలే, ఇంకా ఉంది లోకం చాలామంతా. వాళ్ళ డైలాగ్ చూడండి. ఇక లోకంలో ఇక భూమి మీద పురుషులే లేరు. ఇక భూమి అంతా కూడా నోవహు కాలంలోగా అంతా అయిపోయింది, కాలిపోయింది భూమి అంతా కూడా. ఇంకెవ్వరు లేరు, మనం ఇద్దరు మిగిలాము. ఇగో నాన్నొకడు మిగిలాడు. మరి సృష్టిని ఎలా నిలబెట్టాలి? సొదొమ గొమొర్రాలు నేర్పించిన పనికి మాలిన ఆధ్యాత్మికత. నాన్న ద్వారా మనము పిల్లల్ని కందాం, అలా దేవుని సృష్టిని నిలబెడదాం. భక్తి ముసుగేసుకుంటూ పనికి మాలిన పనులు చేసే మోయాబు వ్యవస్థ. స్తోత్రం కలుగునుగాక. భక్తి ముసుగులో వ్యభిచారము చేయించే మోయాబు వ్యవస్థ మన చుట్టుపక్కల జరుగుతూ ఉందా? దేశాల్లో జరుగుతుందా? భక్తి ముసుగులో చాలా జరిగిపోతున్నాయి. అదేదో తీర్థమట, అదేదోనట, ఎవరి ఒంటి మీద బట్టలు ఉండవట, ఎన్ని కోట్ల మందో స్నానాలట, దానికి ప్రమోషను, దానికి ఎన్నెన్నో సెటప్లు, వాళ్ళకి కాపలాలు, వాళ్ళకి ఏమో మామూలు ఒంటి మీద ఒక్కడికి పోగుండదట. దాని గురించి ప్రపంచం పబ్లిసిటీ ఇంక ఎలాగుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద ఎగవాలకుండా చూసే పరిస్థితి. తప్పు ఒప్పు పక్క పెట్టండి, నేను చెప్తున్నా కదా. మోయాబు మనస్తత్వం. భక్తి పేరట విచ్చలవిడిగా పబ్లిక్గా వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళలో ఒక్కడిని రమ్మనండి, బెక్కవలు ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడమనండి, అలాగే ఒక్కడిని రమ్మనండి, అదే సెటప్ తోటి రాళ్ళు తీస్తాం మనం. అవును కదా చెప్పండి. కుక్కలు మరుగుతాయి. ఎవడు అంటాడు అంబులెన్స్లు తీసుకుపోతే బాగున్నాం, ఎక్కడ పడేయాలి? పిచ్చి ఆసుపత్రిలో పడేయాలి. మరి చెడిపోయింది పాపం, ఒంటి మీద బట్టలు లేవు.
బూడిద పూసి తిరుగుతున్నాడు. అయ్యో అయ్యో అని ఆ మతి చెల్లించిన వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే, స్త్రీ అయిన పురుషుడు ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుంటే మనమే సిగ్గుపడి పక్క నుంచి వెళ్ళిపోతుంటాం. ఎవరిని కొంచెం పట్టించుకుంటే బాగుండు అనుకుంటాం. ఈ ప్రభుత్వం వారు వీళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళు వదిలేస్తారు? ఎక్కడో చోట పెట్టొచ్చు కదా, ఒక గదిలో పడేసి కొంచెం భోజనం పెట్టొచ్చు కదా. ఇంత సంక్షేమం ఎంత ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, మీద పడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక చోట తీసుకెళ్ళి ఒంటి మీద బట్ట కట్టించి కాస్త భోజనం పెట్టి బ్రతికెళ్ళే చేయొచ్చు కదా. వాళ్ళు కొంచెం మంచి మనసు వచ్చి చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గర ఓట్లు వేస్తే మాకే ఉందండి, వాళ్ళు ఓట్లు వేసి మమ్మల్ని ఎవరు పడతారండి, వాళ్ళ దగ్గర ఏముందండి మాకు, మీరు ఓట్లు వేస్తేనేమో సింహాసనం ఎక్కుతాం. ఇది గవర్నమెంట్ తీరు. అక్కడ చూస్తేనేమో భక్తట, ప్రపంచమంతా కూడా మీడియాలో కవర్ చేస్తట. అదే ఒక్కడు వంచిన దగ్గరకు వచ్చేసి ఆ ప్లేట్ పెట్టుకుని ఎలా నిలబడితే బిచ్చగాడట, మతి చెల్లించిందట, పడేసేయండి చెరసాల్లో, పడేసేయండి ఆ పిచ్చి ఆసుపత్రులు అంటున్నారట. సంథింగ్ ఈజ్ దేర్. అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు, అక్క చెల్లెలిద్దరు. అక్క అంటుంది, ముఖ్యంగా అక్క అంటుంది ఏమని, ఇక ప్రపంచం లేదు, నాశనం అయిపోయింది, దేవుడు అంతా కాల్చేశాడు, కోపం వచ్చేసింది దేవునికి, ఇక మనం ఇద్దరు మిగిలాము, ఇంక పురుషుడు ఆయన ఇంకెవరు లేరు, ఎలాగబ్బా, ఎలా సృష్టిని నిలబెట్టాలి, మన ఇద్దరు సృష్టిని నిలబెడదాం నాన్న ద్వారా. ఒకలాగా యాంగిల్ చూస్తే పనికి మాలినోడికి ఏదో పచ్చకామెల్లుడికి అంత పచ్చగా ఉంటుంది భక్తి. ఆ రేంజ్లో ఉన్నవాడికి పాపం కూడా భక్తిగానే కనపడుతుంది. అలాంటి పచ్చకామెల్లి భక్తి చేసే థియాలజీ ఉన్నవాడికి పాపం కూడా దేవుని పట్ల భక్తిగానే కనిపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. మోయాబు అంటే ఎవరు? ఆ స్త్రీ తత్వం. అక్కడి నుంచి వచ్చిన జాతి మోయాబు దేశం. అక్కడికి వీళ్ళు కరువు వచ్చిందని పోయారు. రకరకాల వర్తమానాలు వస్తాయి. కరువు వచ్చిందని మనం అలాంటి చోట్లకు వెళ్తే ఇంకా తీవ్రంగా శాపాలు పొందుకుంటాం. భర్త చచ్చిపోవచ్చు, కొడుకులు చచ్చిపోవచ్చు. కనుక కరువు వచ్చిందని పనికిమాలిన దేశానికి వెళ్ళొద్దు, ప్రభువులో ఉండండి, లోకంలోకి వెళ్ళొద్దు అని చెప్పే ప్రసంగాలు కూడా మనం విన్నాం కదా. అయినా ఒక ఆలోచన ఒక కోణంలో చూస్తే కరువు వచ్చిందని వెళ్ళారు, తొందరపాటుతో వెళ్ళారు, ఈ కరువు మాకు వద్దు బాబోయ్ అని వెళ్ళారు, ఆత్మీయంగా ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అని అన్నట్టుగా ఉన్న ఈ రూతు విషయానికి వస్తే, లేకపోతే మరొక కోడల విషయానికి వస్తే, మరి మోయాబులు పుట్టి పెరిగిన వాళ్ళు ఏదో తత్వం, మనస్తత్వం ఖచ్చితంగా 99% కూడా మోయాబు తత్వమే ఉంటుంది వాళ్ళల్లో. కానీ పిల్లలు అక్కడికి వెళ్ళారు, వయసు వచ్చింది, ఎలాగో మనం ఇంటికి పోం, ఎందుకంటే కరువు, ఎలాగో మన పిల్లలు ఇంటికి పోరు కనుక ఇక్కడే మనం సెటిల్ అవ్వాలి కనుక అక్కడే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోకి వచ్చారు కోడలు ఇద్దరు. ఇంకా తర్వాత మరలా నేనంటాను, కోడలుగా వచ్చిన మరొక ఆమె కొంచెమే చదవగలిగింది, కానీ ఈమె చాలా చదివింది. కొంచెం టైంలో చాలా చదివింది కాదు, చాలా గ్రహించింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అత్తను చూసిందా? చచ్చిపోకముందు మామను చూసిందా? చచ్చిపోకముందు భర్తను చూసిందా? నేనంటాను, ఒక మాట చొప్పున వాళ్ళతో గడిపిందేమో, వాళ్ళను చూసిందేమో, వాళ్ళతో తిన్నదేమో, వాళ్ళతో మాట్లాడిందేమో, కానీ నేనంటాను ఆ కుటుంబంలో దేవునిని చూసింది, భక్తిని చూసింది. మన సబ్జెక్ట్ ప్రకారం చూస్తే దేవుని పట్ల భయము కలిగిన కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పట్ల భయము కలిగిన కుటుంబం. అందుకే మనసులో నిర్ణయం తీసేసుకుంది. చచ్చిపోయాక ఇంక నేను ఇంటికి పోవచ్చు, అత్తతో చెప్పిపోతాను, ఆ రేంజ్లో రాలేదు. నేను ఇలాగెందుకుంటాను, అత్తది ముసళ్ళు అయిపోయింది, నాకెవరున్నారు, ఇంకా విడాకులు అవసరం లేదు, దేవుడే విడగొట్టేశాడు, నా భర్తను తీసుకుపోయాడు, మోయాబు వెళ్తే కాస్త మంది పెళ్లి చేసుకుంటాను, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదా అని చాలా అనుకోవచ్చు. అన్నీ కూడా సముచితంగా ఉంటాయి, న్యాయబద్ధంగా ఉంటాయి. ఎవరైనా మంచిదే కదమ్మా, వెళ్ళమ్మా, చాలా వయసు ఉంది, అత్త కూడా నేను వెళ్ళమంటుంది కదా, వెళ్ళిపోమ్మా, పెళ్లి చేసుకొని చక్కగా సుఖపడమ్మా అంటా ఉంది కదా. అనుక ఆ కోడలు మనసు అత్త మనసు ఒకటే అయినప్పుడు ఇంకేం అభ్యంతరం ఉంది. కానీ కోడలు రక్షణ అంటే వివాహం అయిన వెంటనే ఆ నిర్ణయానికి వచ్చేసిందా, లేదా చదివి మనసులోనే ఒక ఆలోచనకు వచ్చేసిందా? ఒకవేళ ఎవరైనా కొంచెం కుదిపితే తన డిసిషన్ బయటకు వస్తుందేమో. స్తోత్రం కలుగునుగాక. అలాగే కదిపింది అత్త. ఏముంది నా దగ్గర? ఏమీ లేదు. దుఃఖం, కరువు, బాధ, విచారం, వెలివేత. ఒక మాటలో చెప్పాలంటే నేనంటేనే చేదు. ఈ చేదు దగ్గర నీకేం మంచి దొరుకుతుంది? చూసావు కదా. ఏనడినా సంతోషంగా ఉన్నానా? నేను సంతోషపెట్టానా? కానీ ఆమె చెప్పిన మాట, దైవజనులు చెప్పినప్పుడు కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి.
రూతు ఏం చదివింది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత భక్తి చేసింది, ఎన్ని ఉపవాసాలు చేసింది, ఎంతగా దేవునితో అబ్రహాముల అనుభవాలు సంపాదించేసింది. మళ్ళీ మనమాట రూతుతో మనం పోల్చుకుందాం. విత్ ఇన్ షార్ట్ టైం వాళ్ళల్లో ఉన్న దైవ భక్తి వెనుకున్న భయాన్ని, ఆ యథార్థతను చూసి మనసులో కొంచెం ఒక నిర్ణయం తీసుకుంది. వీళ్ళ దేవుడు మంచిగా ఈ కుటుంబంలోకి వచ్చి పడ్డాను, మోయాబులు ఇలాంటి స్థితి లేదు, మంచి కుటుంబంలోకి నేను పడ్డాను అనుకుంది. అయినా తన జీవితంలో చేదు వచ్చేసింది, తన శిరస్సైపోయినటువంటి అనుభవం వచ్చేసింది. మంచిగా ఉంటుంది అనుకుని వచ్చాను, నేను పెరిగిన ఊళ్ళో ఎలాగుందో ఇక్కడ కూడా అదే చేదు, ఇక్కడ కూడా అదే మరణం, ఇక్కడ కూడా అదే ఏడుపు. అనవసరంగా ఇందులోకి వచ్చాను, అనుకోలేదట. చాలా సందర్భాలు మనం అనుకుంటాం. ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏడుతూ ఉండేవాడిని. నమ్ముకుంటే బాగుంటామన్నారు ఎవరో, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏడిపే నాకు. ఇక్కడేదో బాగుంటామన్నారు, మొదట్లో ఏదో చాక్లెట్లాగా ఇచ్చాడు దేవుడు, ఏదో కొంచెం 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 ఆశీర్వాదాలు, ఇంకేముంది, ఎంతో అబ్బురు పడిపోయి అందరికీ సాక్ష్యం చెప్పేశారు. కానీ ఇప్పుడు అక్కడ ఏడిపే, ఇక్కడ ఏడిపే, అక్కడ ఇచ్చేదే, ఇక్కడ ఇచ్చేది. అలా జీవితంలో మధురం ఎక్కడుంది అంటూ కొంతమంది విశ్వాసులు పోతుంటారు, కొంతమంది పోయే ప్రయత్నం చేస్తారు, కొంతమంది పోకూడదనుకుంటూ పోతే బాగుండదేమనుకుంటూ పోయిన మనసుతో బ్రతుకుతుంటారు. వాళ్ళందరికీ రూతు సమాధానం. దేవునితో ముఖాముఖి మండే పదలో నుంచి మాట్లాడిన అనుభవం లేకపోయినా, నోవహు మాదిరిగా దేవునితో నడిచిన అనుభవం ఆమె పొందుకోకపోయినా, ఆ చిన్న వయసులో, ఆ యవ్వనంలో, ఆ కుటుంబ జీవితంలో ఉన్న ఆ దేవుని పట్ల భయము, ఆ యథార్థత, నీతి, ఆ కొంచెం ఆ సిస్టమ్ను చూసి మనసును దేవునికి ఇచ్చేసింది. అత్తకివ్వలేదు, మనసును దేవునికి ఇచ్చేసింది. నేను అనుకుంటాను రాహాబు దేవునికి ఇచ్చేసింది మనసు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రభు అదే అడుగుతాడు, అది ఇచ్చాను ఇది ఇచ్చాను, తర్వాత నీ మనసు ఇవ్వు, నీ ఇష్టాన్ని నాకు ఇవ్వు, నీ ప్రయారిటీ నాకు ఇవ్వు, నీ ఆలోచన నాకు ఇవ్వు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేలీలట, ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చారట, కరువు వస్తే వచ్చిందేమో కానీ ఆ తర్వాత ఎలాగ దీవించబడతారు అంటూ ఆశతో వచ్చిందా రూతమ్మ? ఒకవేళ వచ్చిందే అనుకుందాం. ఈ మోయాబులు అన్నీ కూడా శ్రమలే, అవమానాలే, పనికి మాలినవి, యేసు నమ్ముకుంటాను అన్నట్టుగా ఈ రూతమ్మ ఈ నయోమి దగ్గరికి ఈ ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు. కానీ తర్వాత సెటప్ కొంచెం 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 మారిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో కరువేమో కానీ ఈ కుటుంబంలోని కరువు అమ్మ బాబు. ఒక ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక సమాధానం లేదు, ఒక సంతోషం లేదు. ఎలా కొట్టుకుంటారో, ఎలా తిట్టుకుంటారో. అమ్మానాళ్ళు ఉంటారు కానీ ఇద్దరు కొడుకులు అసలు కొడుకులాగా ఉండరు. అలాంటి వాతావరణం చూడలేదు. స్తోత్రం. ఏమున్నా ఏమి లేకపోయినా కూడా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు వీళ్ళు గుర్తించే లెవెల్ వీళ్ళకున్నా, అయ్యో పేదోళ్ళు అయిపోయారా అని అనుకున్నా సరే, వాళ్ళు మాత్రం దేవుని వదిలిపెట్టలేదు, వాళ్ళు మాత్రం ధర్మశాస్త్రం వదిలిపెట్టలేదు, వాళ్ళు మాత్రం దేవుని కృపను పట్టుకుని వెళ్ళాడారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అదంతా ఈమె చదివింది, చూసింది, గ్రహించింది. తన తోటి సహోదరి వెళ్ళమానగానే, మంచిదత్తమ్మా, నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, అలా ప్రార్థన చేస్తాను నీ దేవుడికి నేను అని చెప్పేసి వెళ్ళుంటుందేమో. నాకు మంచి మాట ఇచ్చావు, నా జీవితానికి విడుదల ఇచ్చావు, మంచిగా ఆశీర్వదించి పంపిస్తున్నావు, నా సంతోషం కోసం ఎంతగా నువ్వు సహాయం చేస్తున్నావు అత్తమ్మ అని చక్కగా మెడలో దండేసి వెళ్ళిపోయిందేమో. కానీ ఈ పిల్ల మాత్రం నీ కష్టాలే నా కష్టాలు, నీ చేదే నా ఎవరనగలరు చెప్పండి? సంగమ ఈరోజు మీరు నేను కలిసి ప్రభు ఇక్కడ నిలబడితే నీ సంతోషమే నా సంతోషం అనటానికి సంఘం రెడీ, నీ సమృద్ధి నా సమృద్ధి అనటానికి సంఘం రెడీ. కానీ నీ బాధ నా బాధ, నీ చేదు నా చేదు, నీకొచ్చిన గాయం నాకు వచ్చినట్టే, నీకొచ్చిన వెలివేయబడిన స్థితి నేను వెలివేయబడినట్టుగా ఫీల్ అవుతున్నాను. రా, మన ఇద్దరం కలిసి చేయి పట్టుకుని ప్రభు వైపు చూద్దాం. సంఘానికి ఉండవలసిన యేసయ్య మనసు, రూతమ్మ మనసు. ఎక్కడ రూతమ్మ? మోయాబు రూతమ్మ. ఎవరికి పుట్టింది? మోయాబు వీళ్ళ ఇంట్లో పుట్టింది. మోయాబు అంటేనే అక్కడి నుంచి వచ్చింది ఆ జాతి. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బురదలో తామర పువ్వులాగా ఆ చిన్ని మనసు.
ఆ దేవుని పట్ల భయము తాను కలిగి ఉండేలాగా నా హృదయం తెరిచింది. దేవుడి సిస్టమ్ మార్చడం ప్రారంభించాడు. ఇంట్లో దుఃఖమున్నా, అత్తలో దుఃఖమన్నా, తన జీవితంలో దుఃఖమన్నా, ఎక్కడ చూసినా చావున్నా, మరణమన్నా, భవిష్యత్తులో నేను బాగుంటాను అనే అవకాశం కొంచెం వెలుగు కిరణం కూడా కనపడకపోయినా అత్త కూడా కాదు అత్త నమ్మిన దేవుని కూడా తాను వెళ్ళిపోయింది. దేవుడు బోయజును రూతమ్మకు అనుగ్రహించాడు, లేదా రూతమ్మను బోయజుకు అనుగ్రహించాడు. ఓహో, బోయజు బాగా జమీందారు కదండి, చాలా పొలం ఉందంట కదండి, పొలంలో పనిచేసే వాళ్ళతో పాటు ఈమెను కూడా పరుగులు ఏరుకోవటానికి అనుమతించాడు కదండి. అక్కడ అలాగ ఆగిపోకండి. ఆ బోయజుకు రూతు ద్వారా ఎవరు పుట్టారు? అక్కడి నుంచి అలా కిందకి తీసుకొస్తే యేసయ్య పుట్టాడు మరియకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమను తక్కువ అంచనా వేయొద్దు, దేవుని ప్రణాళికలను తక్కువ అంచనా వేయొద్దు, దేవునిని మన మనసుతో మన రూల్తో కొలవద్దు. దేవుని కొలతలకు మనం వద్దాం, దేవుని అవగాహనలకు మనం వద్దాం. ఆ సెటప్, ఆ సిస్టమ్స్ అంతా చూస్తూ ఉంటే అవునా అన్నట్టుగా స్తోత్రం కలుగునుగాక. దావీదును కన్నారు ఎవరు? యెషై. రాజైన ఏమండి, రాజుగా కన్నాడా, గొర్రెలు కాసేవాడిగా కన్నాడా? యెషై కన్నాడని ఉంది. యెషై రాజైన దావీదును కన్నాడు అంటే చెప్పండి, దావీదు రాజు, యూదులకు ఇజ్రాయేలుకు రాజు అయ్యాడు. కనుక అప్పుడు గొర్రెల కాపరి. ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ వండర్ఫుల్ వర్షిపర్ ఆఫ్ గాడ్. రాజైన దావీదు అనగానే ఏమో ఎవరో రాజైన దావీదు అనగానే ఓ ఆయన. స్తోత్రం కలుగును గాక. రాజైన దావీదును కన్నాడు. అక్కడ ఆగిపోకండి. ఆ దావీదు వంశావళిలోంచి దేశం వచ్చాడట. ఆ దావీదు భార్య ఎవరు? ఊరియా ఎవరి భార్య? దావీదు ఎవరి వల్ల కన్నాడు సొలొమోనుని? బెత్షెబా ద్వారా. బెత్షెబా ఎవరి భార్య యాక్చువల్గా? ఆ సిస్టంలో చేసి వచ్చాడా? యేసు పుట్టిన ఆ మరియా యోసేపుల జెనియాలజీ చూడటానికి అలా నిచ్చి నెక్కి ఆ పైకి వెళ్తే ఇలాంటి వంశములను ఎన్నుకున్నాడు ఏంటమ్మా యేసయ్య. దావీదు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఆయన చేసిన పని. రూతు విధవరాలు. ఇంకా యూదా దగ్గరికి పోతే తామారు, యూదా కోడలు. అందుకే నేను అంటున్నాను, దేవుని అపార్థం చేసుకునే స్టైల్లో ఉంచొద్దు, దేవునిగానే అలా ఉంచండి అంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. యేసు పుట్టిన పుట్టుక జినియాలజీ మనం చూస్తే ఇదంతా ఈ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు కూడా వెకిలిగా ఇలాంటి కుటుంబాల్లోంచి, ఇలాంటి వంశంలోంచి ఇలాంటోడు అంటూ అవగాహన లోపంతో ఈ వీడియోను ఇంకా భయంకరంగా వైరల్ చేయొచ్చు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు చదవద్దు అని చెప్పటం లేదు ఇక్కడ దేవుడు. అర్థమైందా? అసలు పుస్తకంలో రాశాడంటే ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టేసాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. మీరు అర్థం చేసుకోలేరు. సీక్రెట్ అంతా మీరు లెవెల్కి వచ్చాక తెలిసాక లోపల లాకర్ తీయండి, లాకర్లో వచ్చిన ఎన్వలప్ ఉంటుంది, ఎన్వలప్ తీయండి, అప్పుడు నా పుట్టుక నా వంశం మీకు తెలుస్తుందంటే అప్పుడు అర్థం చేసుకుంటాం మనం. కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు. చదువు వచ్చినవాడు, చదువు లేనివాడు, కొత్తగా ప్రభువులోకి వచ్చేవాడు, ప్రభువును విమర్శించేవాడు చూసుకోండి. స్తోత్రం కలుగునుగా. ఇలాంటోడని పైన చూసేసుకుని విమర్శించేస్తున్నారు. కానీ అలాంటోడు కాదు. అలాంటి వాళ్ళ జినియాలజీలో రావటానికి, వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కడను అని చెప్పటానికి, వాళ్ళలాంటి వాడిని కాను అంటూ తన జీవితాన్ని ప్రత్యేకంగా చూపించడానికి, అలాంటి జీవితం మీరు కూడా జీవించగలరు, నా చేయి పట్టుకోండి అని సవాలు చేయటానికి యేసు మనలోకి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ వంశాల్లోంచి వస్తే నేను చెడ్డోడిని అయిపోను కదా. అలాంటి స్థితిలో, అలాంటి భార్య, అలాంటి భర్త, అలాంటి వైఖరి, అలాంటి స్థితి, ఈ లైన్లో వచ్చాడు యేసు ప్రభు అని మీరు నేను కొంచెం నొచ్చుకోవటానికి కాదండి. ఎందుకు చెప్పండి? అలాంటి స్థితులన్నీ ఉన్న ఈ వంశాల అని కాదండి, తన పుట్టుక ద్వారా ఆ వంశాల స్థితిని, గతిని మార్చేశాడంతే. ఒకప్పుడు ఊరియా భార్య దావీదు గురించి ఏం చెప్పుకున్నారు? ఇప్పుడు బైబిల్లో దేవుడు ఆ చేసిన అవిధేయతను దావీదు ఒప్పుకున్న విధానం, దేవుడు క్షమించిన విధానం, ఆ తర్వాత ఆ భార్య ద్వారానే సొలొమోను వస్తే సొలొమోను ద్వారా దేవుడు చేయించుకున్న విధానం, సొలొమోను యొక్క భక్తి జీవితం ఎంత స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు. ప్రింట్ చేసి మరీ పెట్టాడు.
విమర్శించుకుంటారా? పచ్చగా నిత్యం చెప్పాను, పచ్చకామెల్లుడికి అన్నీ కూడా పచ్చగానే కనిపిస్తాయి. ఎక్కడో అంటున్నాడు ఒక ఆయన, ఎవడో అంటున్నాడట, ఎవడో అంటున్నాడట, 3 మేకుల్లోంచి తను రక్షించుకోలేనాడు మిమ్మల్ని రక్షిస్తాడా? మీరు గొర్రెలే అంటుంటే వైరల్ అయిపోతూ ఉంది. వాడెవడో పైన చూస్తే అంతే. కానీ ఆ వంశంలోకి ఆయన ఎందుకు వచ్చాడంటే వాళ్ళకలాగా ఉండటానికి కాదు. ఆ వంశంలోకి ఆయన వచ్చి వాళ్ళ స్థితిగతులను, వారి ఉనికిని, ఈవెన్ వారి భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మంచిగా మలిచివ్వటానికి ఆయన వంశములు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నువ్వు నేను మంచోళ్ళవని కాదు నమ్ముకోవటానికి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నానంటే, యేసుప్రభు నాలో ఎందుకు వచ్చాడంటే, ఎంత మంచిదానంటే, ఎంత మంచోడనంటే, తీసేయి. నీలో ఉన్నంత పాపం, లోకంలో ఉన్న పాపం అంతా నీలో నాలో ఉంది. ఆయన నాలో రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే తాను మారిపోవటానికి కాదు, తాను మనలోనికి వచ్చి మన స్థితిని, మన గతిని, మన సాక్ష్యాన్ని మార్చడమే కాదు, మన భవిష్యత్తును భూమి మీద ఉండగా మార్చడమే కాదు, చివరికి మనకు క్రొత్త భవిష్యత్తు, తండ్రితో ఆయన ఉండే చోట్లో మరణం లేకుండా ఉండే ఆ స్థితిని ఇవ్వటానికి ఈ వంశంలోకి వచ్చాడు, ఈ గుండెల్లోకి వచ్చాడు, నా జీవితంలోకి వచ్చాడు, నా సాక్షులకు వచ్చాడు. ఆ స్థితిని మనం ఎరిగి ఈ దేవునిని పూజించాలి, యేసయ్యను ఆరాధించాలి, ఈ దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, ఈ దేవుని పట్ల అపారమైన పూజ్యభావం కలిగి ఉండాలి. ఇలాంటి వంశాల్లో పుట్టాడా? పెళ్ళిళ్ళకో దేనికో అలా చెప్పుకుంటారేమో, వీడు వంశం ఎక్కడికి పనుకోండి, వాడా బాబు వద్దు, ఈ పిల్లడొద్దు, అల్లుడొద్దు అనుకోవటానికి వంశాలు ఉంటాయేమో. కానీ యేసు ప్రభు స్ట్రాటజీ వేరు. ఆయన రూట్స్ నుంచి నరుక్కుంటూ వస్తాడు. పై రూపం చూసి మెప్పించాడండి. ఆయన రూట్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మార్చుకుంటూ వచ్చేస్తాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వరుసలలో పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా అక్కడ పెట్టాడు విశ్వాసులు, వీళ్ళు వరుసల్లో. ఇక్కడ చూస్తే యేసయ్యే రాయించేశాడు, నేను కూడా ఈ వంశంలోంచి వచ్చాను అని చెప్పటానికి. ఆయన ఏమీ కూడా సిగ్గుపడలేదండి. ఏది రాహాబు, ఈయన వంశావళిలో రాహాబు ఉంది, అక్కడ అలాగా ఈవిడ వంశావళిలో ఉరియా భార్య బెత్షెబా, దావీదు భార్య అయ్యాక దావీదు కొడుకట. ఎవరి దావీదు? ఉరియా భార్య. దావీదు కొడుకని ఫస్ట్ లెటర్ రాసుకుంటున్నాడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని యేసు లింక్ పెట్టేసుకుంటున్నాడు యేసయ్య. ఈ మాట చెప్పి నేను మీతో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఆయన దేవుడయ్యుండి దేవుడిగా ఉండటానికి భూమి మీదకి రాలేదు, దేవుడిగా ఉండటానికి రాలేదు. ఆయన పరిశుద్ధుడయ్యుండి పరిశుద్ధంగా ఉండటానికి వచ్చాడు. కానీ ఆ పరిశుద్ధతను పాపులకు విందుగా ఇవ్వటానికి వచ్చాడు. పాపులలోనికి ఆ పరిశుద్ధతను ఇంజెక్ట్ చేయటానికి వచ్చాడు. పరిశుద్ధత కావాలని నీవు నేను తపస్సు మాదిరిగా నోములు నోసినా పరిశుద్ధత కొంచెం కూడా మనం పొందుకోలేకపోయాం. కానీ పరిశుద్ధత పొందుకోవటానికి ఒక చిన్న మంచి గొప్ప మార్గం అయిపోయాడు. ఆయన ద్వారా నాకు వచ్చేసింది పరిశుద్ధత. ఆయన ద్వారా నేను తండ్రి దృష్టిలో పరిశుద్ధుడను అని పిలువబడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ మాట ప్రభు నా పెదవిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఈ మాటలు చాలాసార్లు విన్నాం, ఇప్పుడు కూడా విన్నాం. నేను కూడా ఈ మాట చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన ఈ వంశంలో పుట్టినవాడని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి సిగ్గుపడలేదు. ఆ రూట్లో రండి. మీకు నాకు మా తాత దమ్ముడు, మా ముత్తాత వ్యభిచారి, 10 తరాల క్రితం మేము అడుక్కునే వాళ్ళమట. 30 తరాల క్రితము మేము ఎక్కడో బట్టలు లేకుండా ఉన్నామట. ఈరోజు చెప్పమానండి, ఎవరంటే ఒక్క లెవెల్ దాకా వచ్చి ఆగిపోతాం. వెనక్కి వెళ్ళం, మనం వెనక్కి వెళ్ళం. చెప్పుకోవటానికి మన సిగ్గు. అసలు లోకంలో అది కనిపించకుండా మనం కొంచెం మేకప్ పెట్టుకుంటాం. మన వెళ్ళి పైకి వచ్చాం కనుక మనతోటే, మీ నాన్న అడుక్కునేవాడంట కదా, బిచ్చగాడంట కదా అన్నాడు, ఆయన సంగతి ఇప్పుడు ఎందుకు, నేను దేవునిలో ఉన్నాను అని కట్ చేసేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెడు చెప్పుకోమని కాదు, కానీ ఆయన అలాంటి వంశములలోనికి వెళ్ళి అలాంటి వంశముల గుండా తాను వచ్చుటకు, అలాంటి వంశముల గుండా నేను వచ్చాను అని చెప్పుకొనుటకైనా సిగ్గుపడలేదు. దేవుడయ్యుండి
హోలీ. కెన్ యూ టేక్ దిస్ ట్రూత్? ఆయన సిగ్గుపడలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టేసుకున్నాడు. నా వంశావళి పరిశుద్ధాత్మ చేతే వ్రాయించాడు. ఈజ్ నాట్ ఫీలింగ్ అషేమ్డ్. పాపం లేనివాడు, పాపులను మార్చడానికి వచ్చినవాడు. సంఘమా, నువ్వెందుకు సిగ్గుపడాలి? నేనెందుకు సిగ్గుపడాలి? నిజానికి మన బ్రతుకు పబ్లిక్ డొమైన్లో పెడితే మనల్ని లోకం చెప్పుతో కొడుతుంది, రాళ్ళు తీస్తరిమేస్తుంది. అలాంటి రహస్యపు జీవితం మంది. పబ్లిక్ డొమైన్లో ఎవడు ఉండటానికి ఇష్టపడరు, ఎవరికి తెలియకూడదు. కానీ ఆయన పబ్లిక్ డొమైన్లో తన వంశావళిని పెట్టాడు. ఇలాంటి వంశం ఎందుకు యేసయ్యా? ఎన్ని వంశాలు లేవు, ఎంతమంది భక్తులు లేరు, ఆ వంశం ఆ కడుపున అలాగా ఆ స్త్రీ ద్వారా. ఇదేంటి ఈ సెటప్ అంతా చూస్తుంటే నీ సిగ్గేయట్లేదే యేసయ్యా? నువ్వు మంచోడివే మాకు తెలుసు, అయినా ఏంటి నీ సెలక్షను? నువ్వు చాలా మంచోడు. అసలు నీ పేరేంటి, నీ ఉనికి ఏంటి, నీ జీవితం ఏంటి, అసలు నీ లైన్ ఏంటి? వీళ్ళతో లింకెట్టుకోవటం ఏంటి? నువ్వు సిగ్గేయట్లేదు? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిగ్గుమాలని జీవితం జీవించే మనలను ఆ సిగ్గును తీసేయటానికి ఈయన వచ్చాడు. మహిమ వస్త్రం మనకు ధరింపజేశాడు, రక్షణ వస్త్రం మనకు ధరింపజేశాడు, స్తుతి వస్త్రం మనకు ధరింపజేశాడు. సిగ్గుతో తలదించుకొని వీధుల్లో నడవలసిన రహస్యపు జీవితం జీవిస్తున్న మనలను నేల మీద తలెత్తుకుని నడిచేలా చేశాడు. దేవుని పిల్లలం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహాదేవుని పిల్లలం, మహోన్నతుని పిల్లలం, రారాజు పిల్లలం, పరిశుద్ధుని పిల్లలం. అలా బ్రతకండి రా బాబుని రోషంగా చెప్తున్నాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు నోరు తెరిచి చెప్పడానికి భయపడతాం? పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు. వాళ్ళ నుంచి వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి మరి యోసేపులకు నేను పుట్టాను, రాయించుకున్నా నేనే. చదువుకోండి, రాయించుకున్నాను. రహస్యాలు ఏమీ లేవు. ఏదో రీసెర్చ్ చేసి యేసుప్రభు ఇలాంటోడంట కదా, అలాంటోడంట కదా, మేము కనుక్కున్నాం. అక్కడెక్కడో లైబ్రరీలో పరిశోధన చేస్తే యేసుప్రభు ఇలాంటోడట, అక్కడెక్కడికో జర్మనీలో ఏదో పుస్తకం దొరికిందట. పరిశోధన చేస్తే యేసుప్రభు ఇలాంటోడే తెలిసిందంట. ఎందుకండి బాబా గెడ్డాల మీసాలు పెంచుకునే పరిశోధనలు? యేసుప్రభు పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు. నా లైన్ ఏంటో చూడండి. లైన్ అయితే అదేమో కానీ నా తత్వం అది కాదు. ఆ లైన్ యొక్క చరిత్రను మార్చడానికి వచ్చాను, ఆ లైన్ యొక్క స్వభావం మార్చడానికి వచ్చాను. ఆ చేదు పేరు తీసేసి మధురం అనే పేరు పెట్టడానికి నేను వచ్చాను. యేసయ్య వచ్చినప్పటి నుంచి ఆ గత చరిత్ర ఏమో కానీ ఎవరి గురించి అయితే చెడ్డగా చెప్పుకున్నారో వాళ్ళ గురించి ఈరోజు లోకం మంచిగా చెప్పుకుంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం.